धवलनलिननिष्ठं क्षीरगौरं कराग्रैः जपवलयसरोजे पुस्तकाभीष्टदाने दधतममलवर्णं कल्पसूनाभिरामं तुरगवदन विष्णुं नौमि विद्यारिजिष्णुम् लक्ष्मीचरणराजीवलाक्षालक्षितवक्षसे विश्वसर्गादिलीलाय वेङ्कटब्रह्मणे नमः వెంకటబ్రహ్మణే నమః. చెప్పేది శ్రద్ధగా వినడం అనేది కావాలి. దాన్ని అర్థం చేసుకుని ఆనందాన్ని పొందాలి. దానికోసమే కదా అందరూ పడే తపన. అందుకే మధ్య మధ్యలో ఎదుటివారి ఏకాగ్రతను అందిపుచ్చుకోవడం కోసం వినండి అంటూ ఉంటారు. ఇదొక సంప్రదాయం చెప్పడంలో. అంటే ఏమిటి, అప్పటి వరకు నిద్రపోతున్నా కునికిపాట్లు పడుతున్నా ఒక్కసారి మళ్ళీ ఉలిక్కిపడి భక్తులంతా చాలా నిద్రావస్థలో ఉన్నట్టుగా ఉంది అంటాడు చూసారా, అలా ఒక్కసారి మళ్ళీ ఏకాగ్ర చిత్తులై ఉండటం. విష్ణు సహస్రనామంలో కూడా ఒక శ్లోకం ఉంది. ఎందుకంటే మనకి తెలిసింది బాగా చెబితే ఉత్సాహంగా ఉంటుంది. తస్యలోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే విష్ణోః నామ సహస్రం మే శృణు పాపభయావహం పాపభయాపహం. ఎవరు చెప్తున్నారు? భీష్మాచార్యుడు చెప్తున్నాడు. ధర్మరాజు ఎక్కడున్నాడు? మనలాగా ఇలా ఏదో ఆన్లైన్లో చెప్పట్లేదు కదండి. వింటున్నాడో తెలియకుండా, వినకుండా తెలియకుండా లేదు కదా, ఇబ్బంది లేదు. ఎదురుగుండా ఉన్నాడు, చేతులు కట్టుకుని వింటున్నాడు. ఎంత శ్రద్ధగా వింటున్నాడో చెప్పలేం. ఎందుకంటే ధర్మాలంటే ఆయన ప్రాణం పెట్టేస్తాడు. ఆయన పేరే ధర్మరాజు. పైగా అన్ని ధర్మాలు తెలుసుకున్న తర్వాత ఇంకా విశేషమైన ధర్మాలు తెలుసుకోవాలని భీష్మాచార్యుడి దగ్గరికి వచ్చినప్పుడు, ఆ భీష్మాచార్యుడు చెప్పలేక ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఆయన శక్తి అంతా ఓపిక చేసుకుని చెబుతూ ఉంటే ఎవడైనా సరే ఏకాగ్ర చిత్తంతో వినకుండా దిక్కులు చూస్తాటండి మనలాగా. అంత బాగా వింటున్నాడు. మరి అంత బాగా వింటున్న ఆయన్ని పట్టుకుని ఈ పెద్ద మనిషి విను అన్నాడు మధ్యలో. మళ్ళీ శృణు, మధ్యలో ఈ శృణు ఎందుకండి? శృణు పాప భయాపహం. ఏంటనుకుంటున్నావయ్యా? మధ్య మధ్యలో ఈ శృణు విను అని చెప్పడం ఏమిటంటే ఇది తప్పకుండా వినాలి. ఇంతకుముందు చెప్పిందంతా విన్నా వినకపోయినా ఇది మాత్రం చాలా తప్పకుండా వినాలి అని ఒక్కసారి గద్దించడం అనమాట. శృణు అన్నాడు, వినవయ్యా. ఇంతకుముందు చెప్పినవన్నీ ఒకటి, ఇది మాత్రం ప్రత్యేకమైనది. ఎందుకని? తస్యలోక ప్రధానస్య. ఎవరి గురించి చెప్తున్నాను? లోకంలో అందరికంటే ప్రధానమైన వ్యక్తి గురించి చెప్తున్నాను. ఆయన ఎవరు? భూపతే జగన్నాథస్య. భూమి మీద ఉన్న సమస్త చక్రవర్తులకి నాథుడు. అటువంటి వ్యక్తి గురించి చెప్తున్నాను. ఆ వ్యక్తి గురించి చెప్తున్నావా? లేదు, ఆయనకు ఉన్న నామాల గురించి చెప్తున్నాను. అందుకే భగవంతుడు గొప్పవాడా, భగవన్ నామం గొప్పదా అంటే భగవంతుడు ఏం గొప్పతనం అండి, భగవన్ నామం ముందు అన్నాడు. భోకృష్ణాచ్యుత భోకృపాలయ హరే భోపాండవానాం సఖే క్వాసి క్వాసి సుయోధనాద బహుతాం భోరక్షమా మాతురాం అంటూ పాపం ద్రౌపది విలవిలలాడిపోతూ రెండు చేతులు ఎత్తి శ్రీకృష్ణుడిని అంతలా పిలిస్తే పెద్ద మనిషి వచ్చాడండి. ద్వారకలో కూర్చున్నాడు హాయిగా. ఒక చెయ్యి ఎత్తి పిలుస్తోంది, రెండో చెయ్యి ఎత్తి పిలిస్తే చూస్తానన్నాడు. పోనీ రెండో చెయ్యి కూడా ఎత్తి పిలిచిన తర్వాత రావాలా అక్కర్లేదా? రాలా. పాపం ఆయన రాకపోతే అప్పటికప్పుడు హుటాహుటిన బయలుదేరి ఎవరొచ్చారు, ఎవరు రక్షించారు? కృష్ణ నామమే రక్షించింది. అందువల్ల కృష్ణుడి కంటే గొప్పది ఏదయ్యా అంటే కృష్ణనామము. గోవింద అంది చివరికి. అదిగో ఆ గోవింద నామం వచ్చి ఆ పని చేసి పెట్టింది. ఆ పదని పోగొట్టిందా లేదా? అదే చెప్తున్నాడు. శృణు పాప భయ అపహం. పాపమనే భయాన్ని పూర్తిగా పోగొడుతుంది. అంటే ఆ భయాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది అని చెప్తున్నాడు. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే మే అని ఉంది. మే అంటే చతుర్థి విభక్తి సంస్కృతంలో.
నా కోసం వినవయ్యా. ఇదేమిటి, ఆయనకేం లాభం? వింటే ధర్మరాజు బాగుపడతాడు, నామ మాహాత్మ్యం తెలుస్తుంది, ఆ నామాన్ని గొప్పగా ధ్యానం చేసి ఏమన్నా తరిస్తే తరిస్తాడు. మధ్యలో ఈయనకేమిటి వచ్చిందే ఉంది అంటే, వినేవారి కంటే వినేవారు ఎంతమంది ఉంటారో అంతమంది పొందే ఆనందానికి సమానమైన ఆనందం చెప్పేవాళ్ళు పొందుతారు. ఎందుకంటే మనం చెప్పింది పూర్తిగా మీకు అర్థం కాదు కదండి. 100% చెప్తే 5% ఒక్కొక్కరికి అయితే ఒక్కొక్క 5% అందరికీ కలిపి ఎంత ఆనందం వస్తుందో ఆ ఆనందం చెప్పేవారికి వస్తుంది. అందుకని భీష్మాచార్యుడు అంతటి వాడే. భీష్మాచార్యుడు అంటే గ్రేట్ ప్రొఫెసర్. ఎవరు సర్టిఫై చేశారండి? జగత్ ప్రొఫెసర్ సర్టిఫై చేశాడు. ఎవరు? జగద్గురు అయిన శ్రీకృష్ణ పరమాత్మ. తాను అన్నీ తెలిసిన వాడయ్యుండి తాను చెప్పగలిగి ఉండి తీసుకొచ్చి ఈయన చేత చెప్పించడం ఏమిటి? భీష్మాచార్యుడి గొప్పతనాన్ని ఆయన తెలుసుకుని ఆయన లోకానికి తెలియజేయాలి కాబట్టి దగ్గరుండి నువ్వు చెప్పన్నాడు. వెంటనే భీష్ముడు చేతులు జోడించి, సార్ మీరు ఉండగా నేను చెప్పటం ఏంటండి అన్నాడు. ఆ మాట అన్నాడు. సంస్కృతంలో అన్నాడు కాబట్టి మనకు అర్థం కాదు. నువ్వుండగా నేను చెప్పటం ఏమిటయా, ముసలివాడిని అయిపోయాను, గాయాలతో శరీరం రక్తం ఓడుతోంది, ఒకటి గుర్తొస్తే ఇంకొకటి గుర్తుకు రాదు, వృద్ధుణ్ణి అయిపోయాను, మతి చెల్లించింది, గుర్తుకు రావు, నేనెలా చెప్పగలను? లోకానికి అంతటికీ ఆచార్యుడు నువ్వు ఉన్నావు, నీకే కదా మహాచార్యుడు అని పేరుంది కదా, ఇంకెవరికీ లేదు. శ్రీకృష్ణ మహాచార్య, అదే తర్వాత శ్రీకృష్ణమాచార్య అయిపోయింది. మహాలో హా ఎగిరిపోయి మాచార్య అయిపోయింది. లేదంటే మిగిలిన వాళ్ళందరికీ ఈ మా లేదే, వెంకటాచార్యులు ఉంది, ఇంకెవరికో నాగాచార్యులు, లక్ష్మణాచార్యులు, అక్కడ మా ఏది? కృష్ణమాచార్యులలో మాత్రమే మా ఉంది. ఈ మా అంటే మహాచార్యులు. అటువంటి కృష్ణుడే పాపం ఒక్కడికి చెప్పుకున్నాడు, ఏం చేస్తాడు? అయితే ఆయనకి చెప్పాడు కాబట్టి లోకమంతా ఎప్పటికీ వింటోంది. అది విషయం. సరే, తస్య లోక ప్రధానస్య, అందువల్ల చెప్పినందుకు తరించాడు భీష్ముడు. నా కోసం తినవా. మనం చక్కగా చక్కెర పొంగలి నెయ్యి మోచెయ్యి వరకు కారేలాగా తయారు చేసి భాండాన్ని తీసుకొచ్చి, ఇదిగో చక్కెర పొంగలి తిను, నా కోసం తిను అంటే తినకుండా ఉన్నాడు అనుకోండి, వాడి కర్మ. మనం ఏం చేస్తాం? అలా పాపం భీష్ముడు బ్రతిమలాడాడు. ఎవరిని? ధర్మరాజు. వింటున్నాడు, అయినా సరే ఇది చాలా ప్రధానమైనది కాబట్టి విను. ఎందుకంటే తపస్సులు చేయొచ్చు, చేయకపోవచ్చు, వ్రతాలు చేయొచ్చు, చేయకపోవచ్చు, ఇంకేవేవో రకరకాలైనటువంటి నోములు ఉంటాయి. అవన్నీ చేసినా చేయకపోయినా సరే అన్నిటికంటే గొప్ప ప్రాయశ్చిత్తం. మనం ఎందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అంటే పాపాలు చేస్తాం. ఎందుకు చేస్తాం? తెలిసి చేస్తాం, తెలియక చేస్తాం. వాటన్నింటినీ పోగొట్టుకోవాలంటే కేవలం కృష్ణనామస్మరణతో మొత్తం పోతాయి. ప్రాయశ్చిత్తాన్ అశేషాణి, అనేకమైన ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి. వాటిలో తపః, కర్మ ఆత్మగానివై, తపస్సు మొదలైన కర్మలు ఎన్నో ఉన్నాయి. యాని వాటన్నింటిలోకెల్లా గొప్పదేదయ్యా అంటే తేషాం అశేషాణం శ్రీకృష్ణానుస్మరణం పరం. శ్రీకృష్ణుణ్ణి అనుస్మరణ చెయ్యటమే అన్నిటికంటే గొప్పది. ఆ విభాగంలోనికి గోదాదేవి మెల్లిగా అడుగు పెడుతుంది. ప్రస్తుత కథాంశంలో గోదాదేవి వర్ణన చేశాడు. నిజానికి ఈ వర్ణనంతా అక్కర్లా. ఎందుకు చేశాడయ్య అంటే రాయల వారికి ఉన్నటువంటి కవిత్వం అనే కండూతి, దాన్ని మెల్లిగా చక్కగా ఆ కండూతిని తీర్చుకోవడం కోసం ఆ రోజు ప్రబంధాలలో ఉన్న శైలి, ధోరణి వాటన్నింటినీ అనుసరిస్తూ అద్భుతమైన వర్ణన చేశాడు. ఆ వర్ణనలన్నీ కూడా మనం చూసాం. గజకచ్చపాలకు ఎందుకు వైరం వచ్చింది అని గొప్పగా చమత్కరించాడు. గుర్తుందా? గజకచ్చపాలు ఇద్దరు అన్నదమ్ములు ఆస్తి తగాదాల కోసం కొట్టుకుంటూ అలా పడి ఉంటే గరుత్మంతుడు తీసుకుని వెళ్ళి వాళ్ళని ఆహారంగా భుజించాడు అని మహాభారతంలో ఉపాఖ్యానాన్ని కూడా మనం స్మరించుకున్నాం. కావ్య సంప్రదాయం ప్రకారం కవి సమయం ఏమిటయ్యా అంటే నాయిక పై పాదాలు, చీలమండలు అంటాం మనం, యాంకర్, ఆ పాదాలను తాబేళ్లతో పోలుస్తారు. తాబేళ్లు వేగంగా నడవవు కదా, అలా పడి ఉంటాయి. పాదాలకేమో నడక, ఆ నడక ఏమో గజయానము. ఏనుగు నడవాలి అంటే తాబేళ్లు అడ్డుపడుతూ ఉంటాయి. అందువల్ల వారింటికి వైరం కలిగిందండి అన్నాడు. అది చమత్కారం.
నడక సాగాలి అంటే గజయానం ఉండాలి కదా. ఈవిడ యానం ఎలా ఉంది? గజయానం ఉంది. కానీ పాదాలేమో మీగాళ్ళేమో తాబేళ్లులాగా ఉన్నాయి. అందువల్ల ఆ రెండింటికి వైరం రావడానికి కారణం అది అని. అటువంటి గోదాదేవి శరీరం ఎలా ఉంటుందయ్యా అంటే పసుపు పచ్చగా ఉంటుందట. పసుపుకు ఉన్న పచ్చదనం గోదాదేవి శరీర కాంతి ముందు ఏమాత్రం గెలవలేక ఓడిపోయిందట. ఓడిపోయి నల్లగా అయిపోయిందట. పసుపుని బాగా ఎండబెట్టినప్పుడు పచ్చి పసుపుని ఎండబెడితే అది నలుపు వస్తుంది. అలా నలుపు రావడం వల్ల కదా ఆ పసుపుకి కొన్ని రకాలైన పేర్లు ఉన్నాయి. రాత్రి అనే అర్థం ఇచ్చే పదాలు ఏమున్నాయో సంస్కృతంలో వాటన్నింటికి పసుపు అనే అర్థం ఇచ్చే పదాలు కూడా ఉన్నాయి. రాత్రి అంటే పసుపు అని అర్థం, రాత్రి అంటే మామూలుగా రాత్రి అని అర్థం. నిశ, నిశ అన్న పసుపు అని అర్థం, రాత్రి అని అర్థం. తమిశ్రము ఉంటుంది, తమిశ్రము అంటే పసుపు అని అర్థం, రాత్రి అని అర్థం. నిషీధిని, ఇవన్నీ రాత్రికి ఉన్న పదాలు. ఎందుకు ఆ పదాలు పసుపుకి వచ్చాయి అంటే మనం ఏం చెప్పలేం, రెండు అర్థాలు ఉన్నాయి అంతే. నల్లగా ఉంటుంది కాబట్టి అది కూడా అని చెప్తాం. కానీ కవి ఏం చేస్తున్నాడు? చమత్కరిస్తున్నాడు. గోదాదేవి శరీరానికి ఉన్న పసుపు పచ్చని ఛాయకు పోటీ పడి తట్టుకోలేక ఓడిపోయినటువంటి పసుపు ఇదిగో ఈ పేర్లతో పిలువబడుతోందండి. ఎక్కడ అనౌచిత్యానికి తావు లేకుండా గోదాదేవి వర్ణనని అద్భుతంగా చేశాడు రాయలవారు. నిజానికి ప్రబంధాలంటే వెర్రి గంగలు ఎత్తిపోయి గంగ వెర్రి ఎత్తిపోయి ఇష్టం వచ్చినట్టుగా వర్ణించేస్తారు. అదే పెద్దన గారిని అయితే మనం పట్టుకోలేం, వీరావేశంతో వర్ణన చేస్తాడు. కానీ రాయలు ఆయన చక్రవర్తి, దానికి తోడు అక్కడ వర్ణిస్తున్నటువంటి నాయిక వరూధిని కాదు కదా, ఎలా పడితే అలా వర్ణించడానికి లేదు గోదాదేవి. అందువల్ల ఉదాత్తమైన నాయికా వర్ణనే చేశాడు తప్ప ఎక్కడ అనౌచిత్యానికి పాటుపడలేదు. ఈ వర్ణన దాదాపు ఒక 50-60 పద్యాల్లో వర్ణన ఉంటుంది. మనం కొన్నింటిని చూసాం. ఇక తరువాత మనం అనుకున్న పద్యాల్లో చూడండి. అయ్యిందువదన ధరంగనగావున ప్రాంగ్మైత్రి పొరుగుల భాగవతుల గృహములందు మరాళి కైకావళీ హరిణీ మనోజ్ఞాశ్రగ్మిణీ సమాఖ్యలమరజనించి వయస్యలై నాగకన్యలు పుత్రికా వివాహములయందు పాడు పద్మాలయా పరిణయామేయగేయములనంతు కళ్యాణ గుణములు అద్భుతం గొప్ప విని విని అతని కవయు బుద్ధి ప్రాగ్జన్మ సంస్కారమున జనింప తదవతారానుమేయ కథాసుధాను కలిత లీలానుకృతుల వర్తిలుచునుండి. ఆ ఇందువదన చంద్రుడు లాంటి ముఖం కలిగిన గోదాదేవి ధర అంగన భూదేవి అంశతో పుట్టింది. భూదేవే గోదాదేవిగా అవతరించిందని సంప్రదాయంలో చెప్తాం. మరి ఈవిడ భూదేవి కాబట్టి భూదేవికి నాగలోకానికి దగ్గర సంబంధం ఉంటుంది. ఎందుకంటే భూమికి అడుగున పాతాళం ఉంటుంది, ఆ పాతాళంలో నాగలోకం ఉంది. ఆ నాగలోకం నుంచి కొంతమంది వచ్చారట, ఈవిడికి చెలికత్తెలుగా పుట్టారు. ఇక్కడ చెప్తున్నాడు. అయ్యిందువదర ధరంగన కావున ప్రాంగ్ మైత్రి. ప్రాంగ్ మైత్రి అంటే పూర్వకాలపు మైత్రి, పూర్వజన్మల్లో ఉన్న స్నేహం కారణంగా పొరుగువారైన భాగవతుల గృహములందు. విల్లిపుత్తూరులో ఇరుగు పొరుగు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా భాగవతులే. భాగవతులంటే భగవత్ సంబంధులైన వాళ్ళు భాగవతులు. వాళ్ళ ఇళ్లలో రకరకాల పేర్లతో పుట్టారట వాళ్ళు. ఒక ఆవిడ పేరు మరాళిక, ఇంకో ఆవిడ పేరు ఏకావళి, ఇంకొక ఆవిడ పేరు హరిణి, ఇంకొక ఆవిడ పేరు మనోజ్ఞ, ఇంకొక ఆవిడ పేరు శ్రగ్మిణి. చూడండి, పేర్లు బాగున్నాయి, పిల్లలకు పెట్టుకోవడానికి సజెస్ట్ చేయొచ్చు ఎవరికైనా. సమాఖ్యలమరజనించి, అలాంటి మంచి మంచి సమాఖ్య అది కూడా పెట్టచ్చు. మంచి ఆఖ్య అంటే పేరు. జనించి వయస్యలై, వయస్యలు అంటే స్నేహితురాళ్ళు. నాగకన్యలు, ఎవరు వాళ్ళు? నాగకన్యలు. భోగవతి అన్నారుగా, పాతాళంలో ఉన్న నగరం పేరు భోగవతి. ఆ నగరంలో ఉన్న నాగకన్యలంతా ఆయా పేర్లతో పుత్రికా వివాహములయందు వాళ్ళు వచ్చారు, పెరిగారు, ఈవిడికి చెలికత్తెలు అయ్యారు. చక్కగా ఆడవాళ్ళు పాటలు పాడుకుంటూ ఉంటారు కదా, జానపద గేయాలు. పుత్రికా వివాహములయందు
ఆ ఇంట్లో ఈ ఇంట్లో పెళ్ళిళ్ళు పేరంటాళ్ళు జరిగేటప్పుడు వాళ్ళు పాడుతూ ఉంటారట కొన్ని పాటలు. ఏమిటవి? పాడుతూ ఉంటారు. పద్మాలయ పరిణయ అమేయ గేయములు. పద్మాలయ అయిన లక్ష్మీదేవికి సంబంధించిన కళ్యాణానికి సంబంధించిన పాటలేవో అమేయము అంటే మేర లేకుండా పాడుతూ ఉంటారట. అమేయ గేయములు అంటే అంతులేని గొప్ప మాధుర్యంతో కూడిన పాటల్ని పాడుతూ ఉంటూ అనంతు కళ్యాణ గుణములు, అనంతుడైన శ్రీమన్నారాయణుడి గుణాలను అద్భుతం గొప్ప వాళ్ళు పాడుతూ ఉంటారట అద్భుతంగా. అది విని విని ఈవిడ విన్నది. అతని కవయు బుద్ధి, విని 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 వివాహం చేసుకుంటే అతన్నే చేసుకోవాలి, అతన్ని కలియాలి. కవయుట అంటే అతన్ని పొందుట అనే బుద్ధి కలిగిందండి. ఎవరికైనా కలుగుతుందా? ఇలాగా కలిగింది. ఎందుకండి? ప్రాగ్జన్మ సంస్కారమున జనింప. అంతకుముందు ఆవిడ భార్య కదా, అందువల్ల అదే భావన ఇప్పుడు కలిగింది. తద్ అవతార అనుమేయ కథా సుధాను కలిత లీలాను కృతుల వర్తిలుచునుండి. ఇక ఎప్పుడైతే ఆయన్నే వివాహం చేసుకోవాలి అని ఇరుగు పొరుగున భాగవతుల ఇళ్లల్లో పుట్టిన తన చెలికెత్తెలు ఆయా వివాహ సందర్భాలలో లక్ష్మీనారాయణుల కళ్యాణాలకు సంబంధించిన పాటలన్నింటినీ పాడుతూ ఉంటే విని విని ఆయన మీదే అనురాగం కలిగి ఆయన్ని వివాహం చేసుకోవాలనే భావన కలగడంతో ఇక అక్కడి నుంచి ఆయన అవతారాలు ఏమిటి, ఆయన పుట్టుపూర్వత్రాలన్నీ తీసింది. అంతే కదా. మరి ఆవిడకి నచ్చిన తర్వాత ఊరుకుంటుంది ఏమిటి? బయోడేటా ఏమిటి, హైట్ ఎంత, వెయిట్ ఎంత, అవునా, ఎంత సంపాదిస్తున్నాడు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ప్రొఫైల్ ఉంటుంది, అవన్నీ చూసుకుని అన్నీ చేస్తుంది మొత్తం. తత్ అవతార అనుమేయ, తత్ ఆయన యొక్క అవతారానికి సంబంధించిన అనుమేయమైన మేరలేనటువంటి కథా సుధా అనుకలిత, ఆయన కథలు ఉన్నాయి, ఆ కథల్లో ఉన్న అమృతంతో కూడిన లీల అనుకృతులు, వాటన్నింటినీ ఈవిడ అనుసరిస్తోంది కూడా. కృష్ణుడిలాగా వేషం వేసుకుంటుంది, వామనుడిలాగా వేసుకుంటుంది. చిన్నప్పుడు పిల్లలకి అదేదో ఉంటుంది కదండి, వాళ్ళు ఏమంటే తల్లిదండ్రులకి ప్రాణాలు దుంపలు తెగినట్లుగా అవి కొనుక్కొచ్చి ఇవి కొనుక్కొచ్చి వీళ్ళని ఒకటి ఊడిపోతూ ఉంటుంది, వాటిని ఇటు పెట్టి అటు పెట్టి ఫోటో తీయటం కోసం. అంతే. వాడికి అది ఏమన్నా వస్తుందో? అనుకరించడం వల్ల ఆ కాసేపైనా ఆ భావన కలుగుతుంది అని మంచిదే. అది ఈవిడేం చేస్తుంది? అనుకరిస్తోంది అన్నాడు. కథా సుధానుకలిత లీలానుకృతుల వర్తిలుచు నుండి. ఏమండి వీళ్ళకి ఇదే పనా? ఏమీ లేదా? ఐశ్వర్యం ఉందా? వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారు చెప్తున్నాడు చూడండి. తమ తండ్రి గోదాదేవి తండ్రి గారు విష్ణుజిత్తుల వారు. ఆయనకి ఏమన్నా ఐశ్వర్యం తక్కువ? సాక్షాత్తు విష్ణుమూర్తే ఇచ్చాడయ్యే. తమ తండ్రి శ్రీశ దత్తశ్రీలు గృహమున త్రవ్వి తండములయ్యు. తండ్రి గారికి సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే ఇచ్చాడు, మనం చెప్పుకున్నాం కదా. రాజుగారు బహుమానంగా ఇచ్చిన ధనం మొత్తాన్ని పిచ్చి బ్రాహ్మణుడు ఆ గుడికి గోపురాలకి వెచ్చించేస్తున్నాడు అని ఆయనే పాపం బోళ్ళంత ధనం ఇచ్చాడు. అలాంటి విష్ణుచిత్తుల వారి ఇంట్లో ఐశ్వర్యం త్రవ్వి తండములు అంటే అపరిమితము. ఎక్కడ తవ్వితే అక్కడే తండోపతండాలుగా. చూడండి, ఇల్లు చెదలు పెడితే తవ్వుతున్నారు అనుకోండి, ఎటు తీస్తే అటు ఇంత చెదలు వస్తూ ఉంటాయి. అలా వాళ్ళ ఇంట్లో ఐశ్వర్యం వస్తుందట. ఏ బీరువా తీసినా అలా ఆభరణాలు, బంగారాలు, వజ్రాలు, వైఢూర్యాలు పడిపోతూ ఉంటాయి. ఎక్కడేమున్నాయో తెలియనంత ఐశ్వర్యం ఉంటే దాన్ని త్రవ్వి తండములు చేయుట అని ఒక నుడికారం. అలా ఉన్నప్పటికీ కూడా అది కదా గొప్పతనం. తనదు తొంటి స్రగ్వినిర్మాణ దాస్యంబు అనుత్సేకత జరుపుచు. మహానుభావుడు విష్ణుచిత్తుల వారు అంత ఐశ్వర్యం ఉన్నప్పటికీ పూర్వం తాను ఏ పని చేసేవాడో అదే తోటమాలి పని చేస్తున్నాడు. అదే తోటలో ఇంత ఐశ్వర్యం ఉంది కదా అని బంగారపు తోట ఏం వేసుకోవాలా, బంగారపు కారులో వెళ్ళట్లా, అక్కడ అన్ని బంగారంతో చేయటల్లా. అంతకుముందు ఏం చేసేవాడో అదే చేస్తున్నాడు. తోమాల సేవ ఆయన చేసే సేవ. తోమాలై అనుకున్నాం కదా, భుజాల మీద నుండి స్వామికి మోకాళ్ళ వరకు వేలాడేలాగా వేసే మాలని. తోళ్ళంటే భుజములు అని తమిళంలో. ఆ తోమాల సేవకు కావలసినటువంటి తులసి దళాలని సమీకరించడం, దండలల్లటం, ఈ పని చేస్తున్నాడు, అదే చేస్తున్నాడు. ఎందుకని? ఆయనకు అనుత్సేకత. ఆయనకి ఎప్పుడు కూడా గర్వం లేదు. ఉత్సేకము అంటే గర్వం, అనుత్సేకత గర్వం లేకపోవటం వలన స్రక్ వినిర్మాణ దాస్యంబు. దీనికి కూడా శ్రీకృష్ణదేవరాయలే చెప్పాడు.
అనేకమైన వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు చదివి, శాస్త్రాలు చదివి, అన్నీ చదివి, ఏం చదివినా చివరికి దాని ఫలితం ఏదైతే వస్తుందో, ఇంకా రకరకాల సేవలు చేసినా ఏ ఫలితాలు వస్తాయో వాటికి సమానమైన ఫలితం ఇదిగో తోటమాలి పని చేసి ఆయనకు ఒక మాల సమర్పణ చేస్తే వస్తుందట. దానికి పుష్ప కైంకర్యము అని పేరు. అందుకని తెలివైన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ పని తీసుకుంటున్నారు. విష్ణు చిత్తుల వారు అందుకే అది తీసుకున్నారు. అదే చేస్తూ స్రక్ అంటే దండ, స్రగ్భూషాంబరహేతీనాం సుషమావహమూర్తయే అని సుప్రభాతంలో వస్తుంది. సర్వార్తిశమనాయాస్తు అని వెంకటేశాయ మంగళం. స్రక్ అంటే హారం, భూష ఆభరణాలు. స్రక్ వినిర్మాణ దాస్యంబు అంటే పుష్ప కైంకర్యం చేస్తూ అనుత్సేకతంజరపుచూ ప్రజ్ఞ వైష్ణవ పురాణ సంహిత వ్యాఖ్యారచన ప్రొద్దు గడుపుచూ. ప్రజ్ఞ తెలివి, అసలైన తెలివి అది. దేనికి మన సమయాన్ని వెచ్చించాలి, ధనాన్ని వెచ్చించాలి, మన బుద్ధిని వెచ్చించాలో తెలిసినవాడు ప్రజ్ఞావంతుడు. ఈయన ప్రజ్ఞావంతుడు. అంత ఐశ్వర్యం ఉంది కదా, ఈరోజు వజ్రాలు లెక్కెట్టుకుందాం, బ్యాంకులో వేద్దాం, ఈరోజు రత్నాలన్నింటినీ లెక్క పెట్టుకుందాం, ఈ పనులు ఏం చేయలేరు. అవన్నీ ఎందుకు, పిచ్చిరాడు. మరి ఏం చేస్తున్నాడు ఆయన? వాళ్ళ ఇంట్లో తాళపత్ర గ్రంథాలు ఏమున్నాయి పాతవి, ద్రావిడ వేదానికి సంబంధించినవి ఏమున్నాయి, వాటన్నిటినీ తీయటం, చదువుకోవటం, వాటికి వ్యాఖ్యానాలు రాయించటం, ఇట్లాంటి పని చేస్తుంది ప్రజ్ఞ. తెలివితో వైష్ణవ పురాణ సంహిత వ్యాఖ్యారచన. వైష్ణవ అంటే విష్ణు సంబంధమైన పురాణాలకు సంబంధించిన సంహితలు ఉంటాయి కదా, గ్రంథాలు, వాటికి వ్యాఖ్యారచన, వ్యాఖ్యానాలు రాస్తూ ప్రొద్దు గడుపుచూ రోజంతా ఆయన ఆపనే చేస్తూ ఉంటాడు. కట్టెడు కమ్మ చెంగలువ విరుల తోమాలెలకలు దువ్వి కంతునకు బార్హ నిబద్ధ కేటకంబనగా నీల వృష కకుద్రేఖ నెడమ కొక్కింతయురగ నిడిన ధమ్మిల్ల వలయంబు అడుగునందు కొంతసేపు అర్ధికీలించి కూపవారి నీడ వీక్షించి క్రమ్మర కూడననుచూ. తండ్రి గారికి తగిన తనయ ఏం చేస్తుంది ఈవిడ? ఆయనలా ప్రొద్దు గడుపుతూ ఉంటే కట్టెడు కమ్మ చెంగలువ విరుల తోమాలె లలకలు దువ్వి. ఈవిడ చక్కగా తల వెంట్రుకలు దువ్వుకొని చెంగలువ విరుల, చెంగలువ పువ్వుల్ని ముడుచుకొని తోమాలెలు అలకల ద్రువ్వి. తోమాలెలు స్వామి కోసం ధరింపజేసినటువంటి తయారు చేసిన వాటిని ఈవిడ అలకల దువ్వి కంతునకు బార్హ నిబద్ధ కేటకంబనగా కొప్పు వేసుకుంటుందిటండి ఆవిడ. కొప్పు చూసారా, గోదాదేవి కొప్పు, అది యునిక్, ఇంకెవరూ వేయలేరు, అది స్టైల్ అనమాట. దక్షిణ భారతదేశంలో ఆ గోదాదేవి కొప్పు అంటే ఇలా ఉంటుంది. దేంతో పోల్చాడో చూడండి. మన్మధుడికి తయారు చేసినటువంటి నెమలి పింఛాల్ని చుట్టూ కట్టి మన్మధుడికి తయారు చేసిన ఒక డాలులాగా ఉందట. అది ఇలా డాలులాగా ఉందండి. బార్హ నిబద్ధ కేటకంబనగా. బార్హము అంటే నెమలి ఈకలు, వాటితో నిబద్ధ, వాటిని అందంగా అలంకరించిన కేటకము. కేటకం అంటే డాలు, రక్షణనిచ్చేది. అనగా నల్లగా ఉంది ఆవిడ కొప్పు. ఎలా ఉంది ఇంకొక పోలిక? నల్లగా ఉన్న ఎద్దు యొక్క మూపురంలాగా ఉంది. మంచి సౌష్ఠవంగా ఉన్న ఎద్దును చూడండి, దానికి పెద్ద మూపురం ఉంటుంది. ఆ మూపురం ఇలా నిలువుగా ఉండదు, కొంచెం ఒక పక్కకి ఇలా ఒరిగి ఉంటుంది చూడండి, ఎద్దు మూపురం. నల్లగా ఉన్న ఎద్దు మూపురం ఒక పక్కకి ఒరిగి ఉన్న ఎద్దు మూపురమా అన్నట్లుగా ఉంది ఆ కొప్పు. ఇది ఒక పోలిక. నీల నల్లగా ఉన్న వృష ఆంబోతు యొక్క కకుత్. కకుత్ అంటే మూపురము. రాముడికి కాకుత్స అని పేరు. కాకుత్స వంశము. కకుత్ స్థ కాకుత్స అని అన్నమాట.
అంటే ఈ కాకుత్సుడు అనేవాడు ఎద్దు మూపురంగా అయితే దాని మీద ఆయన జయించాడని ఆ కాకుత్సుడు వృత్తాంతం. కకుత్ అంటే ఎద్దు మూపురం, దాని మీద స్థా ఉన్నవాడు కాబట్టి. ఇంద్రుడే ఎద్దుగా మారితే దాని మీద ఈయన కూర్చొని యుద్ధం చేసి రాక్షసుల్ని సంహరించాట. రఘువంశం రాజులు ఎప్పుడు కూడా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్. ఎవరికి? దేవతలకి. వాళ్ళ వాళ్ళు ఏం చేయలేకపోతూ ఉంటే వెంటనే మాకు ఈ నెట్వర్క్ ఫెయిల్ అవుతుందయా అనగానే వెంటనే రఘువంశం రాజులను పిలుస్తారు అవుట్ సోర్సింగ్. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. దశరథుడు రథం వేసుకుని వెళ్ళిపోతాడు, దిలీపుడు రథం వేసుకుని వెళ్ళిపోతాడు, కకుత్సుడు వెళ్ళిపోతాడు. మీ పనికి నేను చేసి పెట్టడం ఏమిటయ్యా అంటే, నాకు వాహనం కావాలంటే, బాబు నేనే ఎద్దులాగా వస్తాను, నా మూపురం మీద కూర్చుని వాడిని చంపు అన్నాడు. అప్పుడు ఆ కకుత్తు మీద స్థా ఉన్నవాడు కాబట్టి కకుత్స అయింది. ఆ కకుత్స వంశంలో పుట్టినవాడు కాకుత్సుడు, శ్రీరామచంద్రుడు అయ్యాడు. సో కకుత్ అంటే ఇప్పుడు అర్థం ఏమిటి? ఎద్దు మూపురు. అది ఎలాంటి ఎద్దు? నీలంగా ఉన్న కకుద్రేకన్ ఎడమ కొక్కింత యొరగా, ఎడమ వైపుకి కొంచెం ఒరిగి ఉందట. దాంట్లో ఇడిన ధమ్మిల్ల వలయంబు. ధమ్మిల్లము అంటే జుట్టు. ఈ జుట్టుని ఇలా గుండ్రంగా ముడివేసింది. దాని అడుగునందు ఇక్కడ అన్నమాట ఇలా కొంతసేపు అర్ధికీలించి, అమ్మయ్య, స్వామి కోసం తయారు చేసిన ఈ తోమాలని అలా కొంచెం సేపు ఆ కొప్పులో పెట్టుకుని కూపవారి నీడ వీక్షించి, కూపవారి అక్కడ ఒక బావి ఉంటే ఆ బావి నీళ్లల్లో తొంగి చూసి క్రమ్మర కూడా నునుచు మళ్ళీ తిరిగి వాటిని పూల పుట్టలో పెట్టేస్తూ ఉంటుంది. ఇది ఆవిడ చేసే దినచర్య. అంటే ఆముక్తమాల్యద అన్న పేరుకి వ్యాఖ్యాన రూపమైన పద్యం ఇది. దాని గురించి ఆయన ఇక్కడ చెప్పాడు, ఇందులో చెప్పాడు. పంచమాశ్వాసం వచ్చిన తర్వాత అప్పుడు డైరెక్టర్ అని పేరేస్తూ ఉంటాడు, చూసారా? సినిమా సగం అయిపోయిన తర్వాత. అలాగా ఆ సినిమా టైటిల్ ఎక్కడ వేశాడంటే పంచమాశ్వాసంలో వేశాడు. అలా తమ తండ్రి శ్రీశదత్త శ్రీలు గృహమున త్రవ్వితండములయ్యు తనదు తొంటి స్రగ్వి నిర్మాణ దాస్యంబు అనుత్సేగతంజరపుచు ప్రజ్ఞ వైష్ణవ పురాణ సంహిత వ్యాఖ్యారచన ప్రొద్దు గడుపుచు కట్టెడు కమ్మ చెంగలువ విరులతో మాలెలలకొలు దువ్వి కంతునకు బార్హ నిబద్ధ కేటకంబనగా నీల వృష కకుద్రేఖ నెడమ కొక్కింత యొరగనిడిన దమ్మిల్ల వలయమ్ము నడుగునందు కొంతసేపు అర్ధి కీలించి కూపవారి నీడ వీక్షించి క్రమ్మర గూడనుచు. ఇక మిగిలిన పనులన్నీ చేస్తుంది, చక్కగా అలంకరించుకుంటుంది, మంచి వస్త్రాలను ధరిస్తుంది, వక్షస్థలానికి కుంకుమ అలదుకుంటుంది, కస్తూరి తిలకాన్ని దిద్దుకుంటుంది, పితృబద్ధ లతాంతములర్ధి కొప్పునన్ పూని యొకంతి సేపుని చిపుచ్చి చెలింగని వెచ్చనూర్చుచున్. తండ్రి గారు తెచ్చి పూలమాలికలు ఒక బుట్టలో పెడితే వాటిని తన కొప్పులో పెట్టుకొని మళ్ళీ వాటిని బుట్టలో పెట్టి పక్కనే ఉన్న చెరికత్తెలతో మొదలు పెడుతుందండి. మాట్లాడుతూ ఉంటుందట. ఏమిటే, మీరేదో పాడుతున్నారు కదా, ఆయన అంత గొప్పవాడు ఇంత గొప్పవాడు, వాళ్ళని ఉద్ధరించాడు వీళ్ళని ఉద్ధరించాడు, ఏం సాధించాడు? మీ పాడిన హరిచందము చందములు ఏ పాడిగతల పవచ్చు. ఎంత గొప్పవి ఆయన చేసిన పనులు, అంత గొప్పవాడా? ఆ హరిచందములు మీరు పాడుతున్నారే, అవి ఏ పాటివి చెప్పమ్మా? ఇతడు ఏ సతులను కాపాడినవాడు, స్త్రీజన రక్షకుడు అని మీరు బిరుదులు ఇచ్చి శాలువాలు కప్పేసి పుష్పగుచ్చాలు ఇచ్చేసి నానా బీభత్సం చేస్తున్నారు. ఎవరిని రక్షించాడు? అందరినీ ఉసురు పెట్టడం తప్ప ఆయనకి ఏమైనా రక్షించడం ఉందా అని మొదలుపెట్టింది. ఎందుకంటే అత్యంత ప్రీతి ఉన్నప్పుడు అది వైరంతో మొదలవుతుంది అన్నట్టు. వైరంతో మొదలయ్యేది ప్రీతి బాగా పెరుగుతుంది. అందుకని ఏమిటి నీ సంగతి చెప్పండి. అనుగై త్రోపాడిన తన్ను వలచి తొయ్యలులారా. పాపం ఎంతోమంది స్త్రీలు, స్వామి నువ్వు తప్ప మాకు వేరే దిక్కు లేదు అని వాళ్ళు వెనకాల వచ్చి పడితే తోసి పారేసి వాళ్ళందరినీ రక్షించాడని మీరేదో కథలు కట్టి పాడతారా? చెప్పండి ఓ తొయ్యలులారా. నేను చెప్తాను వినండి. ఏ అవతారాలు ఎత్తాడు ఆయన?
ఆయన వాలకం ఏమిటి, ఆయన వేషాలు ఏమిటి, ఇప్పుడు అన్నీ బయట పెడతాను చూడండి. తాను సురమౌని నృపతనుల్ దాల్చియకట కామినీతతి నుడికించు కంటె నట్టె గుండెయును నల్లదా సరిగాడు కిరియు హరియునైపోవుటయ మంచిది అనుయుగంబు. ఆ పెద్ద మనిషి కొన్ని అవతారాలు ఎత్తాడు. ఎందుకు అవతారాలు? తాను సుర దేవతారూపంగా ఒక అవతారం ఎత్తాడు. దేవతారూపమైన అవతారం ఏమిటండి అంటే వామనావతారం. వామనుడు దేవతే, సాక్షాత్తు ఇంద్రుడికి తమ్ముడిగా పుట్టాడు కదా, ఉపేంద్రుడిగా పుట్టాడు, అదితికి కశ్యపుడికి పుట్టాడు. వామనుడు బ్రాహ్మణ రూపంలో ఉన్న దేవతా స్వరూపం కాబట్టి సుర. మౌని పరశురామ అవతారం అని ఒక కోపిష్టి అవతారం ఎత్తాడండి. నృపతనుల్ రాజుగా ఒక అవతారం ఎత్తాడు, అది రామావతారం. మొత్తం 10 అవతారాల్లో కొన్ని అవతారాల గురించి చెప్పుకుందాం అంటోంది. ఈ 3 అవతారాలు చూడండి. అక్కడ మిగిలిన అవతారాల సంగతి అలా పక్కన పెట్టి ఈ 3 అవతారాల్లో ఆడవాళ్ళని వేపుకు తిన్నాడు మహానుభావుడు అన్నది పట్టించుకున్నాడా? వామనుడు, పరశురాముడు, రాముడు. కామినీతతి ఉడికించు కంటే, ఈ 3 అవతారాలు ఎత్తి స్త్రీలందరినీ బాధ పెట్టడం కంటే గండెయును, గండె అంటే చేప, గండె చేప, గండు చేప అంటారుగా, చేపలో ఒక రకం అనమాట. మత్స్య అవతారం ఎత్తితే బెటర్. ఆయన ఎవరికి బాధ లేదు కదా, ఆడవాళ్ళని ఏడిపించే అవకాశం లేదు అక్కడ. నల్లదాసరిగాడు వరాహ అవతారం, అది ఎత్తుకోవచ్చు కదా, ఎందుకు వచ్చింది? నల్లదాసరిగాడు అని అచ్చ తినకపోతే ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. ఇంకొకటి కిరియు, నల్లదాసరిగాడు కిరి అంటే తాబేలు. ఇలాంటి అవతారాలు ఎత్తుకుంటే బాగుంటుంది కదా. కిరి అంటే వరాహం, నల్లదాసరిగాడు అంటే దీనికి తాబేలు అని చెప్పండి. నల్లగా ఉంటూ అలా అలా తిరుగుతూ ఉండేవాడు కదా, ఉభయత్రా తిరిగేవాడు కాబట్టి నల్లదాసరిగాడు తాబేలు అవతారం అంటే జంతు రూపంలో ఉన్నటువంటి అవతారాలు. ఇవి ఎత్తుకోవచ్చు కదా, ఎందుకు అన్నది. తాను సురమౌని నృపతనుల్ దాల్చి అకట కామిని తతి నుడికించు కంటె నట్టె గండెయును నల్లదాసరిగాడు కిరియు హరియునై. ఇంకొకటి ఉంది, హరి అంటే నరసింహావతారం. ఇవి హరియునై పోవుట మంచిది అనుయుగంబు. అనుయుగం అంటే ప్రతి యుగంలోనూ ఇవే అవతారాలు వస్తూ ఉంటాయని చెప్తుంటాయి పురాణాలు. మళ్ళీ అవే అవతారాలు వస్తూ ఉంటాయి. అందుకే రామావతారం ఉందా, కృష్ణావతారం ఉందా, ఏదో రాముడు దీపావళి చేసుకున్నాడా, ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. రామావతారం ముందుంది కాబట్టి రాముడు దీపావళి పండుగ చేసుకోలేడండి అని చెప్తూ ఉంటారు. ఏ యుగంలో ఎప్పుడు చంపాడో ఎవరికి తెలియదు అది. అందువలన ప్రతి యుగంలోనూ ఇదే రామావతారం, ఇదే కృష్ణావతారం జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతిసారి ఇలా పుట్టడం ఎందుకండి? అయితే ఆ తనువుల లేరు గదా నాతులు ఈవిడంటూ ఉంది. ఎంతసేపు మనకు ఒక ఆలోచన వస్తుంది, ఇదే మనం సరి అయినది, కరెక్ట్ అనుకుంటూ ఉంటాం. ఈవిడికి కూడా అదే వచ్చింది. ఎందుకంది? ఆయన వామనావతారం కానీ, రామావతారం కానీ, పరశురామావతారం కానీ ఎత్తకుండా మత్స్యావతారం, అదేదో కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం ఎత్తితే ఈ ఆడవాళ్ళని వేధించుకు తినే బాధ ఉండేది కాదు కదా. ఎందుకని? ఆ తనువుల లేరు కదా నాతులు, ఆ అవతారాల్లో స్త్రీలు లేరు కదా, అందువల్ల బాధించే అవకాశం లేదు. మరి కాకగలిగిన స్వగ తిర్యక్ జాతికి నీ జాతికి గల ఈ తీవ్రత గలదే. లేదు అనుకోవడానికి ఏముందండి? ఆయన మత్స్యావతారం ఎత్తి అందమైన ఒక మగచేపగా తిరుగుతూ ఉంటే ఆ మగచేపను చూసి ఎన్ని ఆడచేపలు వలిచి ఉంటాయి, ఉండకపోవటానికి కారణం ఏముంది, వలిచి ఉండొచ్చు కదా అని వాళ్ళు అనుకుంటారు. అలాగే కూర్మం, అలాగే నరసింహం, అలాగే వరాహం. మరి వాటికి కూడా ఇలాంటి భావాలు ఉండుంటాయి కదా, తిరియక్ జాతికి మాత్రం ఉండవా? ఒకవేళ ఉన్న మానవులకు ఉన్నంత తీవ్రత ఉంటుందా? ఇంతగా బాధపడతాయా? ఏమో, బాధపడవేమో, బాధపడతాయేమో. అసలు ఇదేమీ తెలియకుండా నేను అల్పబుద్ధితో ఎందుకు ఇలా అనుకుంటున్నాను? ఈ జాతికి గల ఈ తీవ్రత గలదే ఎరుగక ఇట్లు ఏలంటిన్. ఇవన్నీ ఏం తెలుసుకోకుండా నేను ఎందుకు ఇలా అంటున్నాను అని మళ్ళీ ఆవిడే అంటుంది. అని ఆత్మవత్ సర్వభూతాని అనుట బొంకే. వేదాలు చెప్తున్నాయి ఆత్మవత్ సర్వభూతాని.
యహ పశ్యతి స పండిత. అన్ని ప్రాణులు నాలాంటివే, తనలాంటివే అనుకునేవాడే నిజమైన పండితుడు. ఇది కదా చెప్తోంది. మరి వేదం చెప్పిన ఈ మాట తప్పెలా అవుతుంది? అసత్యం కాదు కదా అంటే అవి కూడా మనలాంటివే. మనకెలా ఉంటాయో ఆహార నిద్ర భయమైథునాని సామాన్యమేతత్. ఈ లోకంలో ఉన్న ప్రతి జీవికి ఆహారము, నిద్ర, భయము, మైథునం ఇవి అన్నిటికీ సమానమే అని చెప్తున్నారు కదా. కాబట్టి ముద్దియలకై నవలవంత ముచ్చటలను ఆటపాటల కథల కొంత మరుగాని నోరు లేని జంతువులకెన్నొప్పి ఘనము. అయితే ఇలాంటి బాధే పాపం ఆ జంతువులకి వాటికి ఉందనుకో. మేమనుకో ఆడవాళ్ళం ముచ్చట్లాడతాం, మాట్లాడతాం, పాటలు పాడతాం, బాధలు చెప్పుకుంటాం, ఆ బాధ కొంత తగ్గుతుంది. అవి ఎవరితో చెప్పుకుంటాయి? మాట్లాడే అవకాశం లేదు కదా. పాపం నోరు లేని జీవాలకి ఈ బాధ ఎంత ఉండి ఉంటుంది. ఎన్ని చేపలు ఈ మత్స్యాన్ని చూసి పాపం వలచి ఆయనేమో పట్టించుకోకుండా వెళ్ళిపోతే ఎంత పడ్డాయో అవన్నీ. అవి చెప్పుకోవడానికి నోరు కూడా లేవు కదా. ధరపై నీతడు పూర్వకల్పముల సక్త స్త్రీ విశాలాంబకాంబురుహ శ్రేణి జలంబుమై పులకులున్ పూరించుచున్ వేచు దుర్భర కర్మం బలమంగ వచ్చు జలతత్వస్తబ్ద రోమత్వ కేసరితల్ భూర్యవతారదంభమున ఆచ్ఛాదించుతా ప్రౌఢిమై. ఓహో, ఈయన వ్యవహారం ఇదా, ఇప్పటికి నాకు తెలిసింది అన్నది. పెద్ద నేనేదో అవతారాలు ఎత్తుతున్నానని తెగ ఆయన ఏదో డాంబికాలు పోతున్నాడు, బిల్డప్ అంటారే అదేదో ఇచ్చేస్తున్నాడు, అవతారాలు ఎత్తుతున్నానని. ఆయన అవతారాలు అందుకు ఎత్తలా. ఎందుకు ఎత్తాడో చూడండి. ధరపై ఈ భూమి మీద ఆయన పుట్టి ఈతడు పూర్వకల్పాలలో చెప్పాం కదా, ప్రతి కల్పంలోనూ మళ్ళీ సృష్టిలాగే జరుగుతూ ఉంటుంది. ఎన్నో అవతారాలు ఎత్తి తన మీద ఆసక్తి కలిగిన స్త్రీ కళ్ళ యొక్క ఆ కళ్ళు ఎలా ఉన్నాయి? విశాలంగా ఉన్న ఆ స్త్రీ నేత్రాలు అంబురుహ. అంబకములు అంటే కళ్ళు, అంబురుహ అంటే పద్మాలు. అనేక కల్పాలలో ఈ మహానుభావుడు అవతారాలు ధరించి తన మీదే మనసు పెట్టుకున్న స్త్రీల విశాలమైన పద్మాల్లాంటి నేత్రాల నుండి నీరు కారేలాగా చేశాడు. కలకంటి కంట కన్నీరు ఒలికించాడు ఈయన పాపం మహానుభావుడు కదా. అలాంటి శ్రేణిన్ జలంబుమై, వాళ్ళ కంటి వెంట నీరు కారేలాగా చేయటం ఒక దోషం, ఒక తప్పు, గుర్తుపెట్టుకోండి. 2 మై పులకులున్ పూరించుచున్, వాళ్ళ శరీరం నిండా రోమాంచం కలిగేలాగా చేశాడు. ఇది 2వ తప్పు. అంటే ఎప్పుడైతే ఈయన తలుచుకుంటారో పారవశ్యాన్ని పొంది శరీరం మీద ఉన్న వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. గగుర్పాటు అన్నారు, దాన్నే రోమాంచం అన్నారు, పులకాంకిత గాత్రం అంటారు. అలా వేచు బాధ పెట్టాడు వాళ్ళందరినీ. దుర్భర కర్మంబు, చేసిన కర్మం ఎక్కడికి పోతుంది? కర్మ అనేది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది, అది ఎప్పటికీ ఎక్కడికి పోదు. నువ్వు సందులోకి వెళ్తే సందులోకి వస్తుంది, గొంతులోకి వెళ్తే గొంతులోకి వస్తుంది, నీ కర్మ నీ వెంటే ఉంటుందన్న. దీనికి ఉదాహరణ ఒక చిన్న కథ ఉంది. కొత్తగా పెళ్ళయింది, చాలా సూక్ష్మంగా చెప్తా. కొత్తగా పెళ్ళయింది, పెళ్ళవగానే 40 రోజులు వ్రతం అన్నారు. ఉదయం భోజనం చేయాలి, ఏదో రాత్రి సాయంకాలం పలహారం చేయాలి. మొదటి రోజు భర్త వచ్చాడు, ఏం చేశావు? ఉప్మా చేశానండి అంది. ఓహో, బ్రహ్మాండంగా ఉప్మా చేసిందని తిన్నాడు. 2వ రోజు వచ్చి అడిగాడు, ఉప్మా చేశానండి. ఉప్మా సరే తీసుకురా. 3వ రోజు అడిగాడు, ఉప్మా చేశాను. ఓ ఉప్మా, నవ్వలేక ఏడుస్తూ తీసుకురా. 5వ రోజు 6వ రోజు ఒక 10 రోజులు చూశాడు. ఓహో, ఇంట్లో సరుకులేమో లేవేమో పాపం రోజు ఉప్మా చేస్తోందని. తర్వాత రోజు కొత్తగా పెళ్ళైంది కదా, గట్టిగా అంటే విడాకులు డైవర్స్ అంటుందని భయం, అసలే పెళ్ళిళ్ళు కావట్లేదు మగాళ్ళకి. అందువల్ల నోరు మూసుకుని గట్టిగా అడగటానికి భయపడి ఇంట్లో సరుకులు తెచ్చి పడేశాడు. ఓ ఈరోజు దోశలో ఏవో వేస్తుంది అనుకున్నాడు. మళ్ళీ వచ్చి అడిగితే ఏం చేసావు? ఉప్మా. సరే ఇంకో 2 రోజులు భరించి అడిగాడు, ఏమిటి రోజు ఉప్మా అంటే? నాకు అది ఒక్కటే వచ్చండి, మా అమ్మ అది ఒక్కటే నేర్పిందని. ఓహో అద్భుతం, మీ అమ్మకో నమస్కారం అని ఇక ఉప్మా 40 రోజులు ఉప్మానే.
చూడండి, ఏదైనా 40 రోజులు మండల దీక్ష పట్టిన తర్వాత ఒక్కసారి దీక్ష తీశాక వీర విజృంభణ చేస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. అన్నాళ్ళు ఉగ్గబొట్టుకున్నటువంటి వ్యవహారాలన్నీ ఒక్కసారి పెట్టి రేగిపోతూ ఉంటాయి. ఇక అన్నాడు, ఇక నువ్వు వద్దు, నీ ఉప్మా వద్దు, సాయంకాలం ఈ రోజుతో వ్రతం అయిపోయింది, మనం మంచి హోటల్కి వెళ్ళి తిందాం పద అని చెప్పి తీసుకెళ్ళాడు. పెద్ద స్టార్ హోటల్కి వెళ్ళారు. స్టార్ హోటల్లో లైట్లు సరిగ్గా ఉండవుగా, డిమ్ము లైట్లు ఉంటాయి. ఏదో ఒక చిన్న అట్టముక్క తెచ్చి పడేశారు. ఇలా చూశాడు. వీడికి సగం ఇంగ్లీష్ రాదు, సగం తెలుగు అంతకంటే రాదు. అలా చూసి ఇది ఇవ్వండి అన్నాడు. 2 ప్లేట్లు ఆర్డర్ చేశాడు. వెంటనే 5 నిమిషాల్లో సర్వర్ తెచ్చి పెట్టాడు. ఏం పెట్టాడండి? 2 ప్లేట్లు ఉప్మా వచ్చింది. అయ్యో బాబోయ్, ఉప్మా. అటు చూశాడు, పక్కవాడు లొట్టలు వేసుకుంటూ తినేస్తున్నాడు. దోశ, బజ్జీ, గారి 3 ప్లేట్లు వేసేస్తున్నాడు. అవన్నీ అయిపోయి వాడన్నాడు రిపీట్ అన్నాడు. రిపీట్ అంటే వాడి దృష్టిలో ఏమిటి, మళ్ళీ దోశ అవేవో తెమ్మని. వీడేమనుకున్నాడు, ఓహో రిపీట్ అంటే దోశలు తెస్తాడు అనుకుని వీడు మళ్ళీ ఇక్కడి నుంచి రిపీట్ అన్నాడు. వీడికి ఏమొచ్చింది, మళ్ళీ ఉప్మా వచ్చింది, రిపీట్. సో కర్మ అనేది ఉప్మా లాంటిది అని అర్థం. ఎంతగా మనం వద్దనుకున్నా సరే వస్తూనే ఉంటుంది. ఈయన కూడా ఏం చేశాడంటే, ఇలాంటి పాపం చేయటం వల్ల అనేక కల్పాలలో స్త్రీల కళ్ళ వెంట నీళ్లు తెప్పించడం వల్ల, వాళ్ళ శరీరం మీద పులకాంకురాలు కల్పించడం వల్ల ఈయనకు ఒక దోషం వచ్చింది. ఆ కర్మంబు అలమంగవచ్చు, ఆ కర్మఫలాన్ని అనుభవించాలి కాబట్టి ఈయనకి జలజత్వం వచ్చింది. మత్స్యావతారం ఎత్తాల్సి వచ్చింది, కూర్మావతారం ఎత్తాల్సి వచ్చింది. నీటి జంతువుగా బతికే అవతారాలు ఎత్తాడు. ఎందుకంటే ఆ కర్మను పోగొట్టుకోవడం కోసం. చేసిన తప్పులు దిద్దుకోవాలి కదా. అయ్యవార్లం గారు ఏం చేస్తున్నారంటే, చేసిన తప్పులు దిద్దుకుంటున్నారంటే కూర్చుని అన్నారు. అంటే ఏదో పుస్తకం ప్రింట్ చేశారు, అందులో అన్నీ తప్పులే పడ్డాయి. అందువల్ల ఒప్పులు కంటే తప్పులు దిద్దుకోవడం కూర్చుంటూ ఉంటారు కదా. మకరిని కడదేర్చి మాతంగ విభుని అని మా తాతగారు పద్యాలు రాస్తే, చిన్న పుస్తకాలు వేస్తే ఆ మకరి బదులు మురికి అని పడింది. ఈయన పాపం కూర్చుని ఆ ప్రతి పుస్తకంలో ఆ మురికిని తీసి మకరి, ఆ 2 అక్షరాలు బార్చి కూర్చుని రాసుకుంటూ ఉండేవారు. మకరి అంటే ఏమైంది అక్కడ, మొసలిని కడదేర్చి అది కాస్త వాడికి తెలియక మురికి అని కొట్టాడు. ఈ మురికి పోగొట్టుకోవడం కోసం పాపం 1000 పుస్తకాల్లో కూర్చుని ఆ మురికిని తీసి మకరి అని రాసుకోవడం అయ్యింది. ఇది అయ్యవార్లం గారు ఏం చేస్తున్నారంటే, చేసిన తప్పులు దిద్దుకుంటున్నారని. ఈయన కూడా అప్పుడు ఆడవాళ్ళ కంటి వెంట కన్నీళ్లు తెప్పించడం, ఆడవాళ్ళకి పులుకాంకురాలు కల్పించడం వల్ల ఈయనకి జలజత్వం అనే ఒక అవతారం ఎత్తవలసి వచ్చింది. ఆయనకు కూడా కర్మ ఉందని చెప్తుంది. స్తబ్ద రోమత్వము, స్తబ్దంగా రోమత్వం కలిగి ఉండడం వరాహ లక్షణం. వరాహానికి చూడండి, అసలైన అడవి పందికి వెంట్రుకలు కూడా చాలా ముళ్ళలాగా ఉంటాయి. కేసరిత, సింహానికి కేసరిత్వం అంటే జూలు కలిగి ఉండటం, ఆ వెంట్రుకలు కూడా నిక్కపొడుచుకుని ఉంటాయని చెప్తుంది. అక్కడ స్త్రీలకి పులకాంకురాలు కల్పించడం వల్ల ఇక్కడ వరాహావతారము, సింహావతారము, నరసింహావతారం ఎత్తవలసి వచ్చింది. అయితే ఈయన ఏంటంటే పైకి చెప్పకుండా ఏమంటున్నాడు, ఇది లోకోద్ధరణ కోసం మేము వేషాలు వేస్తున్నామండి, అవతారాలు ధరిస్తున్నామని చెప్పు తిరుగుతున్నాడు. నిజానికి ఆయన ఎందుకు ఎత్తవలసి వచ్చిందంటే కర్మని అనుభవించడం కోసం ఎత్తాడు అంటారు. అర్థమైందా? గోదాదేవి లాంటి వాళ్ళని వదిలేశామంటే దేశాన్ని దున్నవతలు పారేస్తారండి. వీళ్ళని మించినటువంటి లా పాయింట్స్ ఇంకేం లేవు. ఈవిడ్ని మించిన వాళ్ళు ఉన్నారు, గోపికలు భాగవతంలో ఉంటారు. అమ్మో వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే రాస పంచాధ్యాయి అని ఉంటుంది. శ్రీకృష్ణుడికి గోపికలకి జరిగిన సంభాషణ 5 అధ్యాయాలలో పూర్తి వేదాంతం. కాక అని సంబోధన చేస్తారు, కాంత అని సంబోధన చేస్తారు కృష్ణుడిని. పొంగిపోతాడు, ఆహా కాంత అంటే ప్రియమైన వాడా, కాంతి కలిగిన వాడా, నా ప్రియమైన ప్రాణేశ్వర, ప్రాణనాథ, భర్త అని అర్థం అని ఈయన ఉబ్బిపోతూ ఉంటాడు. అబ్బే కా అంత అని విడదీస్తారు వాడు. కకారం అంతమందు కలిగిన కుటిల బుద్ధి కలిగిన వాడా. కా అంత అంటే కకారం అంతంగా ఉన్న పదాలన్నీ తెచ్చుకోవాలి. కాకి కాకి లాంటి వాడివయ్యా నువ్వు. ఉరక తోడేలు లాంటి వాడివయ్యా నువ్వు. బక కొంగ లాంటి వాడివయ్యా నువ్వు. కాబట్టి కాకి, కొంగ ఏవైతే కకారాంత పదాలు ఉన్నాయో వాటన్నిటిని పెట్టి తిడుతున్నట్లు లెక్క. పైకి మాత్రం ఏమంటారు, కాక, కాంత అంటారు. ఈయనేమో నన్ను కాంత అంటున్నారు అనుకుంటాడు, కానీ వాళ్ళ అర్థాలు వేరే ఉంటాయి. అందువల్ల గోపికలు ఎంతమంది ఉన్నారట, అబ్బో చాలామంది ఉన్నారు, కొన్ని కోట్లలో ఉన్నారని చెప్తుంది భాగవతం.
ఉపనిషత్తు గోపికలు, శృతి గోపికలు, ఇలా రకరకాలైనటువంటి గోపికలు వేదాంత తత్వం మొత్తాన్ని చెప్తూ ఉంటారు. ఈవిడ కూడా ఆకోవ. ఇదంతా మధుర భక్తి. చెప్పుకున్నాం మనం, ఈ లోకంలో పురుషోత్తముడు ఒక్కడే భగవంతుడు, మిగిలినవంతా కూడా స్త్రీప్రాయం ఇతరం జగత్. ఈ తత్వం మనం దృష్టిలో పెట్టుకోకపోతే ఇదేదో పిచ్చి శృంగారాన్ని వర్ణించేదండి అని చెప్పడం, అని భావించడం కుదురుతుంది. అది కాదు. నమ్మాళ్ళవార్లు దీనికి ఆద్యులు. నమ్మాళ్ళవార్లు తాను మగవాడు పుట్టుకతో, కానీ ఆయన రూపం చూడండి, ఆకారం చూడండి, మీరు నమ్మాళ్ళవారు రూపం చూడండి, కృష్ణుళ్లాగా అలంకరించుకుంటారు. ఒక రంగనాయకిలాగా ఒక స్త్రీ రూపాన్ని అనుసరించడం ఉంటుంది. అంటే నాయికా నాయక భావము. ఆయన నాయకుడు, మనమంతా నాయికలం. ఇది ఒక ఉత్కృష్టమైన భగవంతుణ్ణి చేరే మార్గం అని అనేకమైన సంబంధాలలో దీన్ని గొప్పగా చెప్పారు. అందువలన జలజత్వ స్తబ్ధ రోమత్వ కేసరితల్ భూరి అవతారదంభమున, తనకి కర్మవశాత్తు సంక్రమించిన ఈ దోషాలని ఈయన పెద్ద పెద్ద అవతారాలు అనే పేరుతో దంభమున అంటే మిష చేత ఆచ్ఛాదించున్ తా ప్రౌఢిమై, గంభీరంగా కూర్చుంటాడట. లోపల చిల్లు చొక్కా వేసుకుని పైన కోటు కప్పు కూర్చుంటాడు. కోటును చూసి చాలా గొప్పవాడండి అనుకుంటాం, తీస్తే మొత్తం అన్నీ కన్నాలే ఉన్నట్లుగా లోపల ఆయనకి అవి ఆ అవతారాలు ఎత్తవలసిన అవసరం అది వచ్చింది అని అంటోంది ఈవిడ. వెంటనే మీకు అనుమానం కలగొచ్చు కదా, వామనావతారంలో స్త్రీలనేం బాధించాడండి ఈయన, పరశురామ అవతారంలో స్త్రీలనేం బాధించాడండి ఈయన, రామావతారంలో స్త్రీలను ఎలా బాధించాడు అసలు? ఏమిటి ఇప్పుడు చెప్పేదానికి ఏమైనా అర్థం ఉందా? మాకు తెలియదా వామనావతారం? పరశురాముడి గురించి మేము చదువుకోలేదా? రాముడి గురించి మేము చదువుకోలేదా? స్త్రీలను ఎక్కడ బాధించాడు అంటారా? చూసుకొని చెప్తానంటుంది. అనిమిష ముని మనుజాధిప జననంబుల ఈదడెట్లు జలదాక్షుల కూర్చిన వారినేచే దయలేక అనిన వినుడు మీదు పాటలంద తెలిపెదన్. మీరు పాటల్లో పాడుతున్నారు కదా, అలా చేశాడు ఇలా చేశాడని, మీ పాటల్ని ఆధారంగా చేసుకునే చెప్తున్నాను నేను, వినండి. అనిమిష వామనావతారంలో, ముని పరశురామావతారంలో, మనుజాధిప రామావతారంలో ఆ జననంబుల ఈతడు ఎట్లు జలజాక్షుల కూర్చిన వారి నేర్చే. ఎవరెవరినైతే తన మీదకు వచ్చి తన మీద మోహాన్ని పొంది వలచాము స్వామి అన్న వాళ్ళని తోశవతలు పారేసి బాధ పెట్టాడో నేను చెప్తాను, వినండి. వినుడు, జాగ్రత్తగా వినండి. శృణు అని మళ్ళీ ఒకసారి వేసింది, అంటే ఇంతకుముందు విన్నా వినకపోయినా ఇది తప్పక వినాలి సుమా అని చెప్పడం అన్నమాట మధ్యలో. ఒక్కొక్కటి ఒక్కొక్క అవతారం. వామనావతారంలోనే అసలైన బీజం పడిపోయిందండి. భృగుపత్నిని విష్ణుమూర్తి సంహరిస్తాడు. భృగుపత్ని అంటే శుక్రాచార్యుల తల్లి, భృగు మహర్షి భార్య. దేవతలకి రాక్షసులకి వైరం ఉంటే ఈ భృగుపత్ని రాక్షసుల్ని దగ్గర తీసి వాళ్ళకి కొత్త కొత్త శక్తులు, ఆహారం అది పెట్టడం అది చేస్తుంది. ఆ విషయం తెలిసి భృగుపత్నిని అంటే శుక్రాచార్యుల తల్లిని సాక్షాత్తు విష్ణుమూర్తి వెళ్ళి సంహరించాడు. మీకు రామాయణంలో కూడా రాముడు తాటకను చంపడం ఏమిటి అని ఆయన కొంచెం ఒక పాదం వెనక్కి వేశాట, బాణం వేద్దామని తీసి కొంచెం వెనక్కి. ఏమిటండి బాబు, మరీ బోణీనే ఆడదాంతో మొదలు పెడితే నన్ను ఏమంటారని. ఎందుకంటే అప్పటి వరకు ఎవరిని చంపలేదు కదా. మొదలు పెట్టడమే స్త్రీని సంహరించడం అంటే ఈయనేమో చేతకాని వాడు అంటారేమో అని జంకితే అప్పుడు విశ్వామిత్రుడు అంటాడు, నాయన అందులో తప్పేం లేదు, లోకానికి అపకారం చేసేవాళ్ళు స్త్రీలైనా వధించవలసినదే, విష్ణుమూర్తే చంపాడు నీకేమిటి కానీ అంటాడు. ఆ విష్ణుమూర్తి ఎవరిని చంపాడంటే భృగుపత్నిని. అప్పుడు భృగు మహర్షి శపించాడు విష్ణుమూర్తిని, ఏమని, నాకు భార్యావియోగం కలిగేలాగా చేశావు కాబట్టి నీకు కూడా భార్యావియోగం కలుగుతుంది. ఓకే, ఇట్స్ ఆల్ రైట్, దాన్ని నేను లోకోపకారం ఉపయోగిస్తాను అని ఆయన అప్పుడే చక్కగా ఇలా దులిపేసుకుని వచ్చేసాడు. మనమైతే మనం ఇంకో 2 శాపాలు ఇచ్చి ఆయన ఇంకో 2 ఇచ్చి శాపాలు కొండలు పెరిగిపోతాయి. అక్కడ ఆగదుగా డిస్కషన్ వెంటనే వచ్చేస్తుంది. మహాప్రసాదం మహర్షి, మీ మాట తప్పక నెరవేరుతుంది, వాటిని మేము అవసరానికి ఉపయోగించుకుంటాం అన్నాడు. అందువల్ల వామనావతారం, ఈ అవతారాలన్నీ ధరించవలసి వచ్చింది. ఆ భృగు మహర్షే వాల్మీకి మహర్షిగా పుట్టాడు అని ఒక భావన.
ఆ వాల్మీకి ఎవరిని శపించాడండి? ఒక వేటగాడిని శపించాడు కదా. ఆ వేటగాడు ఎవరయ్యా అంటే ఇదిగో ఈ శ్రీమన్నారాయణుడే ఆ వేటగాడు. ఇది ఇంకో భావన. ఇది మీరు ఎప్పుడు వినుండరు. మా నిషాద ప్రతిష్టాం త్వమగమ శాశ్వతీ సమా యత్క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం. అంతకుముందు అనుకున్నాం మనం, ఈయనకేం పని లేదా, కనిపించిన వాళ్ళల్లా శపించేయటం ఏంటండి? ఎవరి పని వాళ్ళు చేసుకుంటే శపించటం ఏమిటి? బోయేవాడు తన పని తాను చేశాడు, వేటాడటం తన లక్షణం, వేటాడాడు. ఎప్పుడు వేటాడాడు? 11 ఆ ప్రాంతంలో వేటాడాడు. మీకు ఎలా తెలిసింది? వాల్మీకి వెళ్ళిన సమయం మేము చూశామండి, ఆయన చేతి వాచి ఉంది, మనం కనిపెట్టేశాం. ఎట్లా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ నది చాలా ప్రసన్నంగా ఉంది. సజ్జనుడి మనసులాగా ఈ నది చూడు భరద్వాజ ఎంత ప్రసన్నంగా ఉందో అన్నాడు. ఈ ప్రసన్నంగా ఉండడం అనేది పొద్దున్నే ఉండదు, మధ్యాహ్నం ఉండదు. ఎందుకంటే ఉదయం నుంచి సంధ్యావందనం చేయడానికి బ్రాహ్మణులు మహర్షులు వచ్చి కలగాబులగం చేసేస్తారు, బురద బురద తేలుతూ ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం సమయానికి ఆ స్వచ్ఛత పోతుంది. అంటే పొద్దున్న కలయబారినటువంటి ఆ స్థితి నుంచి అది ప్రసన్నంగా అడుగున ఉన్న ఆ ప్రతి అణువు కూడా కనిపిస్తోందని చెప్తాడు. అంటే అది ఎప్పుడై ఉండొచ్చు? 10 తర్వాత 11 ఆ ప్రాంతంలో. నిజానికి వేటగాడు ఆ సమయంలోనే వేటాడాలి. పక్షులు కనిపించాయి, కొట్టాడు. అంత మాత్రానికే ఈయన పెద్ద అదేదో ఘోరం చేసేసినట్టు. మా నిషాద ప్రతిష్టాం త్వం అగమ శాశ్వతీ సమా. ఈ భూమి మీద నువ్వు శాశ్వతంగా ఉండడానికి అర్హతను కోల్పోయావయ్యా నిషాద. మా మా అంటే నెగిటివ్ ఫామ్ అన్నమాట. అది ఉండడానికి వీల్లేదు. ఎందుకని? యత్ క్రౌంచమిథునాదేగం. క్రౌంచమిథునము. ఆ పక్షులు క్రౌంచ పక్షులు అంటారు. పాపం అవి పక్షులన్నింటిలోకెల్లా పేద పక్షులు అండి, బడుగు పక్షులు. ఎందుకని? పక్షికి గొప్పతనం ఏమిటి? రెక్కబలం. పిక్కబలం కాదు, రెక్కబలం. బాగా రెక్కలున్న పైకి ఎగురుతాయి. క్రౌంచ పక్షులు అంటే ఒక 2-3 అడుగుల మించి ఎగరలేవు అవి, అంటే కిందనే తిరుగుతూ ఉంటాయి. అవి క్రౌంచ పక్షులు. నీ ప్రతాపం ఉంటే ఎవరి మీద చూపించాలి? గరుత్మంతుడు లాంటి వాడి మీద చూపించు. సరిగ్గా ఎగిరి పారిపోలేని పక్షుల్ని కొట్టడం, అవి క్రౌంచ పక్షులు. అవి పరస్పరం అనురాగంలో ఉన్నాయి. యత్ క్రౌంచమిథునాత్ ఏకం అవధీహి కామమోహితం. ఒకదాని మీద పరస్పరం అనురాగంతో ఉండి అన్యోన్యంగా ఉన్న సందర్భంలో నువ్వు కొట్టావు కాబట్టి నీకు ఈ భూమి మీద బతికి ఉండే అర్హత లేదు నాయనా అని అర్థం, సాధారణమైన అర్థం ఆ శ్లోకానికి. ఈ శ్లోకమే ప్రపంచ సాహిత్యంలో, ముఖ్యంగా సంస్కృత సాహిత్యంలో మొట్టమొదటి శ్లోకం అండి అన్నారు. మరి మొట్టమొదటి శ్లోకం అయితే ఎవరినైనా ఆశీర్వచనం ఇస్తున్నట్లుగానో, నమస్కారం ఇస్తున్నట్లుగానో, కథా సూచన ఉండాలి కదా. అదేమీ లేకుండా మొదలే తిట్టడం మొదలు పెట్టారేంటండి? ఎవడినో ఒకరిని శపించడంతో ఈ కావ్యం మొదలైతే ఇది ఏమన్నా గొప్ప కావ్యమా? గొప్ప కావ్యమే. ఎందుకని? అది ధ్వని కావ్యం కాబట్టి. పైకి కనిపించే అర్థం ఎప్పుడూ ప్రధానం కాదు, అందులో అంతర్గతంగా ఉన్నటువంటి అర్థమే ప్రధానం. అదే ధ్వని అన్నారు. ఏమిటి ఇందులో ఉన్న ధ్వని? అది అక్కడ బోయేవాడు లేడండి, క్రౌంచ పక్షులు లేవు. రామాయణ కథ చెప్తున్నాడు, మొత్తం జరగబోయే కథ గురించి చెప్తున్నాడు. ఒకటి భావి కథా సూచన ఉంటే కావ్యంలో మొట్టమొదటి శ్లోకం అలా ఉండాలని చెప్పాం కదా, లక్షణం సరిపోయింది. లేదా భగవంతుణ్ణి స్తుతి చేస్తున్నట్టు ఉండాలి. ఆ స్తుతే చూడండి. మా నిషాద. మా అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవిని హృదయంలో నిలుపుకున్నవాడా. నిషీదతి. నిషాద అంటే ఉండడం. మా నిషాద అంటే లక్ష్మీదేవి హృదయంలో ఉన్నవాడా. ప్రతిష్టాం త్వం అగమ శాశ్వతీ సమా. లోకోద్ధరణ కోసం, ధర్మాన్ని పాటించి చూపించడం కోసం, లోకానికి మంచిని బోధించడం కోసం నువ్వు రాముడిగా అవతరిస్తున్నావు కాబట్టి నీ కీర్తి శాశ్వతంగా ఈ భూమి మీద ఉండుగాక. ఆ ఒక్క మా అన్నది లక్ష్మీదేవి అని మార్చడంతో మొత్తం అర్థం మారిపోయింది. విష్ణుమూర్తిని స్తుతిస్తున్న అర్థం వచ్చేసింది. ఏం చేశావు నువ్వు వచ్చి? యత్ క్రౌంచమిథునాత్. ఇక్కడ క్రౌంచ అంటే పక్షులు లేవు, కృంచత్వం కలిగిన మనుషులు. మిథునం అంటే దంపతులు. కృంచ అంటే కుటిల, వంకర బుద్ధి కలిగిన. క్రౌంచ మిథునము. ఎవరా క్రౌంచ మిథునం అంటే రావణుడు, మండోదరి.
అందులో ఒకదాన్ని కొట్టేశావు. ఎవరిని కొట్టాడు? మండోదరిని కొట్టలేదు కదా, రావణుణ్ణి కొట్టాడు. అంటే అక్కడ కూడా బోయవాడు కొట్టిన పక్షుల్లో ఏ పక్షి కింద పడింది? మగ పక్షిని కొట్టాడు, ఆడపక్షి తిరుగుతోంది. అది అక్కడ ఏ పక్షో చెప్పలేదు కదా మనకి. ఈ కథ ద్వారా ఎవరిని కొట్టాడో మనం ఊహించవచ్చు. యత్ క్రౌంచమిథునాత్ ఏకం, ఒకదానిని నువ్వు కొట్టావు. అవధీహి కామమోహితం, కామంతో కళ్ళు మూసుకుపోయిన రావణాసురుణ్ణి సంహరించి ఒక అర్థం. ఇంకొక క్రౌంచ దంపతి ఉంది, వాలి తార. వాలిని చంపేశాడు. వాలి కూడా అంతేగా, కామమోహితుడు. అలాంటి వాలిని రావణాసురుణ్ణి చంపి నువ్వు లోకానికి ఒక ఉత్తమమైన సందేశం ఇచ్చావు కాబట్టి నీ కీర్తి ఈ భూమి మీద శాశ్వతంగా ఉండుగాక. భావి కథా సూచనలా మా నిషాద, లక్ష్మీదేవిని ధరించినవాడా అంటే అక్కడి వరకు బాలకాండ. బాలకాండలో సీతాదేవిని వివాహం చేసుకోవడం వరకు కథ కదా. లక్ష్మీదేవి ప్రస్తావన వచ్చిందంటే బాలకాండ వరకు కథ. ప్రతిష్టాం, అయోధ్యాకాండ. ఈయన్ని రాజుగా ప్రతిష్ఠ చేయాలని వశిష్ఠ మహర్షి వీళ్ళంతా కలలు కన్నటువంటి వ్యవహారం అంతా ఉంటుంది కాబట్టి అది. అగమ శాశ్వతీ సమా, అగమ వెళ్ళిపోయావు నువ్వు. శాశ్వతంగా గొప్ప కీర్తిని పొందడానికి అరణ్యాలకు వెళ్ళావు కదా. రాముడంటే ఏమిటో ఎప్పుడు తెలిసిందండి? అరణ్యాలకి వెళ్తేనే తెలిసింది. అయోధ్యలో కూర్చుంటే రాముడు అలాగే ఉండేవాడు, లోకజ్ఞానం వచ్చేది కాదు, రామ వైభవం దేశమంతటా వ్యాప్తి చెందేది కాదు. అందువల్ల రామతత్వం అంతటా తెలియడం కోసం శాశ్వతమైన కీర్తిని నువ్వు అరణ్యాలకు వెళ్ళి పితృవాక్య పరిపాలనతో సాధించావు కాబట్టి శాశ్వతమైన కీర్తిని పొందావు. అది అరణ్యకాండం చెప్తోంది. యత్ క్రౌంచమిథునాత్, క్రౌంచమిథునంలో ఒక జంటని కిష్కింధాకాండలో వాలిని చంపాడు. అవధీహి అనే పదంతో సుందరకాండ, సముద్రాన్ని దాటాడుగా ఒక అవధిని దాటి కామమోహితం, కామంతో మోహితమైనటువంటి రావణాసురుణ్ణి సంహరించటం. కామమోహితం అంటే ఒక కోరిక కలిగి మళ్ళీ రాముడి నుంచి విడిపోయినటువంటి సీతాదేవి ప్రధానంగా ఉన్న ఉత్తరకాండ కథని కూడా ఆ పదంతోనే చెప్పేస్తాం. ఆవిడ కోరిక కలిగింది కదా. లోకమంతటా పుంసామోహన రూపాయ, పురుషులకు కూడా మోహాన్ని కలిగించే శ్రీరామచంద్రుడు ఉంటే చాలు, మాకు ఇంకేమీ అక్కర్లేదని అందరూ తపిస్తూ ఉంటే అది విడిచిపెట్టేసి జింక కావాలంది ఆవిడ. జింకే కదా అన్నాడు. వెంటనే ఎప్పుడైతే కావలసిన దాన్ని కాదనుకుందో దూరం అయిపోయింది. తెలుసుకుంది ఆవిడ. సుందరకాండలో పాపం తపస్సు చేసింది, చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకుంది, మళ్ళీ పొందింది. సరే, అక్కడికి కథ సుఖాంతమైంది కదా అనుకుంటే మళ్ళీ ఆవిడకి మున్యాశ్రమాలు చూడాలి అనే ఒక కోరిక కలిగింది. అంటే పరమాత్మ జీవాత్మ నుంచి విడివడాలి అనుకుంటే అది పూర్తిగా విడిపోయేటటువంటి పరిస్థితి. ఎప్పుడైనా సరే ఏదైతే పొందాలో దాన్ని పొందవలసిన దాన్ని పొందకుండా అల్పమైన దానికోసం మనసు అర్రులు చాస్తే పరమాత్మకి దూరం అవుతాం అని సీతని జీవాత్మతో పోలుస్తారు. సరే, అదంతా పక్కన పెడితే ఇప్పుడు ఇంకొక వృత్తాంతం ఏమిటి అంటే ఈ వాల్మీకే ఆ భృగు మహర్షి. ఇందాక చెప్పినటువంటి అర్థం ప్రకారంగా చూసినట్టయితే విష్ణుమూర్తి సాక్షాత్తుగా మా నిషాద అన్నప్పుడు విష్ణుమూర్తి అనే అర్థం వస్తుంది కాబట్టి ఆ శాపము ఇదిగో ఈ నారాయణుడికి ఇచ్చిన శాపమే అనుకుంటే ఆ శాపాన్ని అనుభవించడం కోసం ఈయన ఈ జన్మాలు ఎత్తాడు అని చెప్పాడు. మొదలనుపేంద్రుడై ఇతడమోగహతిన్ భృగుపత్ని దృంచి చెప్తున్నాం కదా. అమ్ముదుసలిగేహిని విరహముం తన ఎట్లన పొందుమన్నా నాకదియును దేవ కార్యమున కయ్యడు నంచు వహించి త్రోచులాగెద వటువయ్యు లచ్చి మదికెన్నడు పాయని జాలి నింపడే. మొదలనుపేంద్రుడై, మొట్టమొదట వామనావతారం. వామనావతారంలో ఉపేంద్రుడిగా పుట్టాడు. ఇతడు అమోఘహతిన్ భృగుపత్ని దృంచి, భృగు మహర్షి పత్ని అయిన ఆవిడ్ని తురించి సంహరించడంతో అమ్ముదుసలి ఆ భృగు మహర్షి శపించాడు. ఏమని? గేహిని విరహము. గేహిని అంటే భార్య. భార్యా విరహాన్ని నాలాగే నువ్వు కూడా పొందుతావు. తన ఎట్లన పొందుమన్నా,
నువ్వు నాకు ఎలా అయితే విరహాన్ని కలిగించావో నీకు కూడా భార్యా విరహం కలుగుతుంది అని ఆయన శపించడంతో నా కతియును దేవకార్యమునకయ్యడు, సరేలే అది కూడా నాకు దైవ కార్యం కిందే నేను దాన్ని ఉపయోగించుకుంటాను అంటూ వహించి త్రోచిలాగు ఎదవటువయ్యు, ఇక దాన్ని పోగొట్టుకోవడం కోసం అంటే ఆ శాపాన్ని తగ్గించుకోవడం కోసం వటువుగా ఆయన పుట్టి లచ్చి మదికెన్నడు పాయని జాలి నింపడే. లక్ష్మీదేవికి పాపం మనసులో బ్రహ్మచారిగా పుట్టాడు కదా, ఆయన రావడానికి వీల్లేదు. ప్రతిసారి మామూలుగా అయితే రాముడిగా పుడితే సీతాదేవిగా వస్తుంది, కృష్ణుడిగా పుడితే రుక్మిణీదేవిగా వస్తుంది, ఇంకోటి రావడానికి వీలుంది. కానీ ఈయన బ్రహ్మచారిగా ఉండాలి కదా, ఎలా వస్తుంది? అందువలన పాపం ఆవిడ బాధలో పడిపోయిందట. ఆ రకంగా భార్యను బాధ పెట్టాడు. ఈయన పనే ఉంది, ఆడవాళ్ళని బాధ పెట్టడమే కదా అంటున్నాడు. ఇక రెండవది పరశురామావతారం. ప్రళయార్కోగ్ర కుఠార కోణము నృపత్రైవిధ్యవత్పీఠికాఖ్యల త్రిస్థానములేడు మార్లు వరుసన్ ఘట్టించు దోశక్తి కీర్తిల సద్వల్లకి మ్రోయు రక్తయయి ఎంతే వశ్యయౌ భూసతి తిలకంబున్ తుది త్రోవ కశ్యపున కార్తిన్ బిడ్డయైపోవదే. ఏమిటండి బండరాళ్ళు లాంటి పద్యాలు ఇవన్నీ. చూడండి, ఒక ముక్క అర్థమవుతుందా? బిగించేస్తాడు. ఆ ఒక్క పద్యానికి 10 పేజీల వ్యాఖ్యానం ఉంటుంది రాయాలంటే, వివరంగా రాయాలంటే. పరశురాముడు ఒక వైణికుడు అన్నాడు. వైణికుడు అంటే వీణ వాయించేవాడు. అద్భుతంగా ఒక నాయకుడు వీణ వాయిస్తే ఆయనలో ఉన్న కళా ప్రతిభను చూసి ఆడవాళ్ళు మోహిస్తారు. ఇది సహజం. ఈయన కూడా ఒక గొప్ప వైణికుడు. ఆయన వీణ ఏమిటండి అన్నారు. ఆయన చేతిలో ఉన్న గొడ్డలే వీణ కోణము అన్నాడు. అంటే వీణ వాయించే ఆ ఖండెం ఉంటుంది చూసారా, అంటే వీణ మెట్లు ఉండే ఆ పొడవుగా ఉండేదే గొడ్డలి అనుకోండి. అది ఎలాంటిది? ప్రళయ అర్క ఉగ్ర కుఠార కోణము. అదేమో ప్రళయకాలం నాటి సూర్యుళ్లాగా భయంకరంగా ఉండే గొడ్డలి, గండ్రగొడ్డలి అంటారు, ఆయన చేతిలో ఉంటుంది. అది వీణ. ఇది రూపకాలంకారం అంటారు, 2 బిగిస్తాడనమాట. బాగుంది. ఆయన గండ్రగొడ్డలే వీణ. వీణ ఎప్పుడు చేతిలో ఉంటుంది కదండి. కొంతమంది ఇళ్లలో కూడా వీణలు ఉంటాయి. పెళ్లి కాకముందు చక్కగా నేర్చుకుంటారు. పెళ్ళైన తర్వాత దాన్ని అలా పెట్టి దాని మీద ఒక చీర కప్పుతారు. చీర లేదా ఒక షోకేస్లో పెట్టి అందంగా చూపిస్తుంది. ఏమిటండి అంటే పెళ్లికి ముందు వీణ వాయించేవాళ్ళం అండి, పెళ్ళి అయిన తర్వాత భర్తను వాయిస్తున్నాం కాబట్టి వీణ వాయించాల్సిన అవసరం లేదా, దాన్ని అలా తీసుకెళ్ళి షోకేస్లో పెడతారు. ఎందుకంటే 2 ఒకేసారి వాయించాలంటే మేము సవ్యసాచనలం కావు కాబట్టి ఒకటి చాలు అని అలా ఉంటుందన్నమాట. చూసినప్పుడల్లా పూర్వస్మృతులన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏమిటి, ఈయనే వీణ వాయిస్తున్నాడు. మరి నృప త్రైవిధ్యవత్ పీఠికాఖ్యల త్రిస్థానములు, 3 స్థానాలలో 3 స్థాయిలు ఉంటాయిగా. ఏదో మంద్రం అని, తారాస్థాయి, మధ్యమ స్థాయి అని 3 ఉంటాయి. తారా అంటే హై పిచ్ని తారాస్థాయి అంటారు. మంద్రం అంటే మెల్లిగా, మధ్యమం అంటే మధ్యలో. అంటే 3 సార్లు 3 స్థాయిలలో ఈయన పరశువు అనే వీణ వాయిస్తుంది. ఈ 3 ఎందుకు చెప్పాడు అంటే, పరశురాముడు తల్లి జమదగ్ని మహర్షిని కార్తవీర్యార్జునుడి కొడుకులు వాళ్ళు కార్తవీర్యార్జునుడు సంహరిస్తే ఆవిడ 3 సార్లు గుండెలు బాదుకుని రోధించిందట. రామా 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 అని పిలిచింది. అలా పిలిచినందుకు 3 సార్లు ఒకసారి 7 తెగలకు సంబంధించిన రాజుల్ని, మొత్తం 21 తెగలకి సంబంధించిన చక్రవర్తుల్ని 21 సార్లు భూచక్రం మొత్తం తిరిగి అందరినీ నరికి పారేశాడని చరిత్ర, మహాభారతం చెప్తుంది. వాళ్ళందరినీ సంహరించగా వచ్చిన రక్తం శమంత పంచకం అని 5 మడుగుల కింద తయారైందట. అక్కడే కురుక్షేత్ర యుద్ధం జరిగింది. అక్కడే శమంత పంచకం అనే చోట జరిగిందని చెప్తారు. సరే, నృప రాజుల యొక్క
త్రైవిధ్య 3 రకాలైన రాజులు, అంటే 3 తెగలకి సంబంధించిన రాజులు. త్రైవిధ్యవత్ పీఠికాఖ్యల, అంటే 3 తెగలకు సంబంధించిన రాజులు సింహాసనం మీద ఉంటే వాళ్ళ పేర్లతో. త్రిస్థానములు 7 మార్లు వరుసన్ గట్టించు. 7 సార్లు తిరిగాడు ఆయన, 7 మూళ్ళు 21. 7 సార్లు ప్రదక్షిణ చేశాడు, 3 తెగలకి సంబంధించిన వాళ్ళని సంహరించాడు కాబట్టి 21. ఇక్కడ ఈ వీణ మీద ఏం వాయిస్తున్నారు? వీణ మీద 3 స్థాయిలలో 7 స్వరాలని వాయిస్తున్నారు. సంగీతాన్ని, ఈ యుద్ధాన్ని పెట్టాడు ఏమిటండి బాబు? ఒకవైపు ఏమో వీణావాదనం, అక్కడేమో తలలు నరకటం. ఏమన్నా సంబంధం ఉందా? ఒకవైపు ఏమో లాలిత్యమైన గుణం, ఒకవైపు ఏమో వీరోచితమైన గుణం. అలా వరుసన్ ఘట్టించు దోషశక్తి. దోషశక్తి అంటే ఏ స్వరాన్ని మంద్రంగా మీటాలి అంటే గట్టిగా నొక్కాలి, ఇంకోటి ఏదో చేయాలంటే దోషశక్తిని మారుస్తూ ఉండాలి. అలాగే ఈయన భుజశక్తిని కూడా ఎవరిని ఎలా చంపాలో అలా చంపుతూ ఏం చేస్తున్నాడు? ఏమిటా వీణ పేరు ఏమిటన్నాడు? కీర్తిలసత్వల్లకి మ్రోయ. కీర్తి అనే ప్రకాశించే వల్లకి, వల్లకి అంటే వీణ. ఆ వీణని మోగిస్తూ ఉంటే అది చూసి ఒక ఆవిడ మనసు పారేసుకుందండి. ఎవరు ఆవిడ? భూమి. అంటే మరి రాజులందరినీ సంహరించేస్తే భూమి అంతా ఈందే కదా, రాకేం చేస్తుంది? అది అక్కడ చమత్కారం. మొత్తం భూమి ఈయనకి వచ్చేసింది, సమస్తమైన రాజ్యాన్ని ఈయన గెలిచేశాడు. రక్తయయి, అబ్బా 2 అర్థాలు అక్కడ. రక్త అంటే భూమి అంతా రక్తంతో నిండిపోయిందని ఒక అర్థం, ఇంకొకటి అనురాగంతో భూమి నిండిపోయి, అంటే ఈయనలో ఉన్న వీణావాదనను చూసి ఆవిడ మోహాన్ని పొంది ఎంతే వశ్యయౌ. ఆ పదాలు చూడండి ఏం వాడాడు, 2 అర్థాలు వచ్చేలాగా. ఎంతగానో ఈయనకి వశమైపోయింది. మరి రాజులందరినీ చంపేస్తే భూమి వశమైపోతుంది కదా, రక్తం అయిపోతుంది కదా. ఈ రక్తం అయిపోవడం అనేది భూమి అనే కాంతకి ఉంది. భూమి అంటే క్షత్రియ పరంగా రాజుకు సంబంధించిన రాజ్యానికి ఉంది. వశం అవటం అంటాను చూసారా? రాజ్యం వశమైంది, భూమి అనే కాంత కూడా వశమయ్యి ఎవరావిడ? వశ్యయౌ భూసతీ తిలకంబు. అది భూమి అనే ఒక నారి ఆవిడ వచ్చి వశమైపోతే ఏం చేశాడు ఈయన? మనసుందండి, తోసి అవతల పారేశాడు. తుది త్రోవన్ కశ్యపునకు ఆర్తిన్ బిడ్డయైపోవసే. ఇప్పుడు ఈ సమస్తమైన రాజ్యము వచ్చేస్తే ఈ రాజ్యం మొత్తాన్ని తీసుకుని వెళ్ళి తన గురువు గారైన కాశ్యపుడికి ఈయన ఇచ్చేశాడు. గురువుగారు ఈ రాజ్యం అంతా మీదే తీసుకోండి అన్నాడు. అంతే. పరశురామ చరిత్ర చూడండి. వెంటనే ఆయన మళ్ళీ తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. అక్కడ పడమటి కనుమల్లో సముద్రం కొంచెం ముందుగా ఉంటే, సముద్రమా పో బయటికి అని దానికి ఒక బాణం వేసి దాన్ని కొంచెం జరిపేసి అక్కడ మంచి ప్రాంతంలో మహేంద్ర పర్వతం దగ్గర కూర్చొని తపస్సు చేసుకున్నాడని పరశురామ చరిత్ర. కశ్యపునకు ఆర్తిన్ బిడ్డయైపోవదే. మరి ఏం చేసిందండి? తనంతట తాను వలచి వస్తే భూదేవిని కాదనేసరికి ఆవిడ పాపం తన తండ్రి గారైన కాశ్యపుడి దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే గురువు గారికి ఇచ్చేశాడు కదా, అప్పటి నుంచి భూమికి కాశ్యపి అని పేరు వచ్చింది. కశ్యప మహర్షికి పరశురాముడు ఇచ్చివేయడంతో ఈ భూమి ఆయనకు కుమార్తె అయింది కాబట్టి కాశ్యపి తండ్రి దగ్గరికి వెళ్ళి పాపం వల్ల ఆవిడ బాధపడలేదా? ఏం ఉద్ధరించాడమ్మా ఆయన? పరశురామ అవతారం ఎత్తి తనంతట తానుగా వలసి వస్తే ఆమెను తోసిపుచ్చాడు, ఎంత పాపం చేశాడు అంటారు. చెలువమ్ము దాల్చి అయిపోయింది. వామనావతారం గురించి చెప్పింది. 2 పరశురామ అవతారం అయిపోయింది. ఇక రామావతారం చూడండి. ఏమిటి పెద్ద మనిషి? చెలువము దాల్చి తంగవయ చేరిన రాగిణి రావణ శ్వసన్ నలుగురు నవ్వ అత్తెర కొనర్పక ఏలిన వియ్యమై అతండలుగడ సీతకిట్టి తలపు ఆత్మతలంపకయాయమన్ వృధా కలహమునంతనుందొరగు కాకకు ఆకకు లోను చేయడే. ఈయన చేసిన పనుల వలన పాపం ఆవిడ కష్టాలు పడిందండి. ఒక ఆవిడ ఉంది, చక్కగా పెద్ద గోళ్ళు పెంచుకుని, అది అప్పుడు ఫ్యాషన్ అనమాట. శూర్ప నఖ, చేటలంతా నఖములు పెంచుకొని వస్తుంది ఆవిడ. శూర్పములు అంటే చేటలంత గోళ్ళుట.
ఆవిడ పేరే శూర్పణఖ వచ్చింది. చెలువము దాల్చి అందమైన రూపంతో వచ్చింది. గవయ చేరిన తనని పొందాలని వచ్చింది. ఎలాంటి ఆవిడ? రాగిణి, రాగంతో వచ్చింది. రాముడి మీద ప్రేమతో వచ్చింది. ఎవరండి ఆవిడ? రావణ శ్వసన్, రావణుడి చెల్లెలు. తెలివిగా అక్కో చెల్లెలో చెప్పలా, సిస్టర్ అన్నాడు. సంస్కృతంలో శ్వస అనే ఇంగ్లీష్లో సిస్టర్ అయింది. శ్వశ్రు శబ్దం అది సంస్కృతంలో. శ్వశ్రు అంటే సిస్టర్, అంటే ఇతరులకి ఇచ్చివేయబడుతుంది. అస అంటే ఉంచటం, ఇంకొకరి చేతిలో పెట్టేస్తారుగా, అందువల్ల శ్వస అని అర్థం. రావణ శ్వసన్, రావణుడికి సోదరి అయిన రాగిణి అయి మంచి అందమైన రూపంతో వస్తే ఏం చేశాడండి ఈయన? నలుగురు నవ్వేలాగా అత్తెరగు వనర్పక, ఆవిడ వచ్చింది, ఆవిడ కోరికేదో తీర్చకుండా ఏలిన వియ్యమై అతండలుగడ. ఒకవేళ ఆవిడలా వచ్చినప్పుడు ఆవిడ్ని ఏలుకుంటే రావణాసురుడికి కోపం వచ్చేదా? అలిగేవాడా? శూర్పణఖని ఏలుకోలేదు కాబట్టి శూర్పణకి కోపం వచ్చి రావణాసురుడికి వెళ్ళి చెప్పడంతో రావణాసురుడికి కోపం వచ్చి ఈందేం పోయింది, వాడు వచ్చి సీతను ఎత్తుకుపోయాడు. రావణ్ణి ఎత్తుకుపోవచ్చు కదా. చేసిన తప్పు ఈయనైతే పనిష్మెంట్ ఎవరికి వచ్చిందండి? అర్థమవుతుందా? ఆడదాని హృదయం ఆడదానికి తెలుస్తుంది. గోదాదేవి చెప్తోంది చూడండి. ఈయన అలా చేయడం వల్ల ఆవిడికి కోపం వచ్చింది. దానివల్ల రావణాసురుడికి కోపం వచ్చి సీతను ఎత్తుకుపోయి దెబ్బలన్నీ ఎవరికి పడ్డాయి? ఇబ్బందులన్నీ ఎవరికి వచ్చాయి? అశోకవనంలో ఏడ్చింది ఎవరు? అశోకవనంలో భయపెడితే భయపడింది ఎవరు? సీతాదేవి. సీతకిట్టి తలపు ఆత్మదలంపక, సీతాదేవిని ఆయన ఎత్తుకుపోవడం వల్ల ఎత్తుకుపోవాలనే ఆలోచన వచ్చి ఆయమన్ను వృధా కలహమునందను దొరగు, ఆవిడ్ని అనవసరంగా ఈ గొడవలోకి లాగి ఆవిడికి ఆకటి పాలు చేశాడు. అంటే ఆవిడ్ని నిర్బంధించి నానా బాధలు పెట్టాడే. ఈ బాధలన్నీ కలగడానికి కారణం ఎవరు? రాముడే. చెప్పండి మరి, రామావతారంలో సీతను బాధ పెట్టలా? పోనీ ఈ శూర్పణఖనే ఏం చేశాడు? తమ్ముడికి అప్పచెప్పాడు, నువ్వు చూడరా అని. అక్కడితో ఊరుకోవచ్చు కదా. ఆయన ఏం చేశాడు? లక్ష్మణుడు ముక్కు కోసేశాడు. ఎలా కోశాడో మీకు తెలుసా? చెప్తున్నాడు చూడండి. ఫీట్కారస్రవదస్రమై, ముక్కు ఇలా కత్తి పెట్టి కోస్తే ఫిట్ అనే శబ్దం వచ్చిందట. లోపల ఉన్న ఎముక కూడా దిగిపోయింది. అది ఫిట్కారం అన్నాడు. ఫిట్కారస్రవదస్రమై పెదవి కంపింపన్, పెదవి కంపించేలాగా మొరల్ గిట్టి ఒక్కసారిగా కత్తి పెట్టి ఆవిడ ముక్కుని ఫీట్కారం అనే శబ్దం వచ్చేలాగా, ఫిట్ అనే శబ్దం వచ్చేలాగా కోసేసరికి ఆవిడ పెద్దగా రోధించిందట. ఆవిడ పెట్టిన అరుపుకి ఎలా ఉన్నది? ప్రావృట్కాలాంబుద గర్జగల్వగా, వర్షకాలంలో మేఘం ఎలా అరుస్తుందో అలాంటి అరుపు ఆవిడ కంఠం నుంచి వచ్చింది. ఇక ఇలా కోస్తూ ఉంటే మళ్ళీ చెవులు కొయిపోతుంటే చేయి పట్టుకుందట. చూడండి ఎంత గొప్ప ఊహ చేస్తున్నాడు ఇక్కడ. ఇలా చేయి పట్టుకుంది. ఆవిడ చెయ్యి ఎలా ఉంది? నల్లగా ఉంది. రాక్షసి కదా. అది నల్లని త్రాచుపాములాగా ఉందట. ఆవిడ చెయ్యి నల్లని త్రాచుపాములాగా ఉంది. త్రాచుపాములు ఎక్కడుంటాయి? చందన వృక్షం కొమ్మలకి చుట్టుకుని ఉంటాయి. ఆ చందన వృక్షం కొమ్మ లక్ష్మణస్వామి చెయ్యి, లక్ష్మణుడి చెయ్యి చందన వృక్షం కొమ్మ. ఆ కొమ్మని ఇలా చేత్తో పట్టుకుంటే ఎలా ఉంటుందో ఆ కొమ్మకి ఒక తాచుపాము చుట్టుకున్నట్లుగా ఈవిడ చేత్తో పట్టుకుంది. ఆ చేతిలో మరి ఒక కత్తి ఉంది కదండి, ఇలా కోసే కత్తి. అది మెరుపు తీగ పొమ్మన్నాడు. దానికి ఒక తీగ ఉంటుంది కదా, చందన వృక్షానికి వేళ్లాడే ఒక తీగ, పైకి పాకుతున్నటువంటి ఒక తీగ చేతిలో ఉన్న కత్తి. ఇది భావం. ఇప్పుడు చూడండి. వలత్ చుట్టబడిన శ్రీఖండ శాఖ, శ్రీకంఠ శాఖ అంటే చందన వృక్షం తాలూకు కొమ్మ. ఆ శాఖకు అసిత నల్లగా
త్విట్ కాంతితో ఉన్న కుంభీనస రేఖ. కుంభీనస అంటే పాము, సర్పము. తెల్లని శ్రీకంఠపు శాఖలాగా అంటే చందన వృక్షపు కొమ్మలాగా ఉన్న లక్ష్మణుడి చేతిని చుట్టుకున్న నల్లని కాంతితో ఉన్న పాములాగా ఉన్న కేలు, ఆ శూర్పణఖ కేలు. అసిలతాధృత్తు బాహు వేష్టింప. అబ్బా, అసిలత, అసి అంటే ఖడ్గము. ఖడ్గము అనే తీగను ధరించినటువంటి బాహువుని చుట్టబడి ఉంది. అది పిక్చర్ అన్నమాట. ఈయన ముక్కు కోసి చెవులు కోయడానికి ఇలా కత్తి ఎత్తితే ఆయన చెయ్యి చందన వృక్షం కొమ్మలాగా ఉంటే, ఆయన చేతిలో ఉన్న కత్తి తీగలాగా ఉంటే, ఈవిడ పట్టుకున్నటువంటి ఈ చెయ్యి ఆ చందన వృక్షాన్ని చుట్టుకున్న నల్లత్రాచు పాములాగా ఉంది. ఎంత గొప్ప ఉత్ప్రేక్ష! అలా మున్ రాట్ కంఠీరవమై యొనర్చెవడి సోణాలంట ఘోణాచ్చిదన్. సోణాలు అంటే ఎముకలు. ఎముకలు తెగిపోయేలాగా ఆవిడ ముక్కును కోశాడే. ఇదండి ఈయన రాజరికం, ఈయన రాజకంఠీరవుడు, గొప్ప రాజు అని చెప్తున్నారు కదా. ఒక ఆడదాన్ని ముక్కు చెవులు అలా కోస్తారటండి. అది అందువల్ల ఆవిడ్ని బాగా బాధ పెట్టాడు. రామావతారంలో ఈయన చేసినటువంటి స్త్రీలను వేధించిన పనులు అన్నీ ఇన్ని కావు. చూడండి, ఇంకా ఉన్నాయి. తనునంటన్ సతులౌట కోరు ముని బృందంబున్ తద ఆపాదిపత్ వనచక్షోదము గల్గియున్ పెరజనిన్ తా వల్లభ స్త్రీలుగా జననం బందగజేసి కూడియు స్వసంసక్తాత్మలన్ గాంధినీతనయ ప్రేరణ భాసే భోజపుర యాత్రాదంభ సంరంభియై. చాలామంది మహర్షులు రాముడి అందాన్ని చూసి ఒక్కసారి కౌగిలించుకోవాలని అనుకున్నారట. వాళ్ళు అన్నారు, స్వామి ఒక్కసారి ఆలింగన సౌఖ్యాన్ని ఇవ్వండి. రాముడు ఏది ఫ్రీగా ఇవ్వడు, అందులో ఆలింగనం అందరికీ ఇవ్వడు. అసలు చాలా గొప్ప పని చేస్తే ఇస్తాడు. ఆంజనేయుడికి 2 సార్లు ఇచ్చాడు. ఒకసారి విభీషణుడికి ఇచ్చాడు, గుహుడికి ఒకసారి ఇచ్చాడు. ఇలా కొంతమందికి మాత్రమే ఆలింగనం అనే ఒక వరాన్ని ఇస్తాడు. ఆలింగనం అంటే కౌగిలింత. వీళ్ళందరూ అన్నట్ట, ఒక్కసారి నిన్ను ఆలింగనం చేసుకుని మేము స్త్రీ భావాన్ని పొంది నీకు మేము పత్నులుగా ఉండాలనుకుంటున్నామని 100,000 కొద్దీ మహర్షులు వచ్చి మీద పడ్డట. ఆగండి, ఇప్పుడు కుదరదు. మీ ఫైల్ నేను నెక్స్ట్ వచ్చే జన్మకి పోస్ట్ పోన్ చేస్తున్నాను. వచ్చే జన్మలో వాళ్ళే గోప స్త్రీలుగా పుట్టారు. వాళ్ళు అంతంత వేదాంతాలు అవన్నీ చెప్తున్నారంటే ఏమిటి? పూర్వజన్మ వాసనలు. పూర్వజన్మల్లో కొన్ని వేల సంవత్సరాలు తపస్సులు చేసి పురాణాలు చదివి చివరికి అలా తలపండిపోయి ఆ జ్ఞానం అంతా ఇప్పుడు గోపికల రూపంలో పుట్టారు కాబట్టి వాళ్ళు మొత్తం చెప్తున్నారు. అందుకే వాళ్ళని శృతి గోపికలు, ఉపనిషత్ గోపికలు, పురాణ గోపికలు, వేదాంత గోపికలు, ఇలా రకరకాలైన పేర్లతో వాళ్ళని వ్యవహరిస్తూ ఉంటారు. ఇదండి ఆయన చేసినటువంటి పని. తనునంటన్ సతులౌట కోరు ముని బృందంబున్ తదాపాది. కౌగిలించుకుంటే వచ్చిన నష్టం ఏమిటండి? ఏదో ఒకటి కౌగిలింత ఇవ్వచ్చు కదా అంటే ఇవ్వలేదు ఆయన. ఎందుకని? అక్కడ ఆయన పాదధూళి ఉంటుంది. ఆ పాదధూళి తగిలితే వీళ్ళందరూ కూడా ఏమైపోతారు? ఆడవాళ్ళు అయిపోతారు. వచ్చిన బాధది. అరణ్యకాండలో శ్రీరాముడు సీతాదేవి వీళ్ళ అన్యోన్య దాంపత్యాన్ని చూసి ఇలాంటి మహర్షులే వాళ్ళందరూ మనం కూడా పెళ్లి చేసుకుంటే బాగుండయా అనిపించిందిట. మనం అనవసరంగా తప్పు చేశాం. ఒరే, నువ్వు ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసావంటే 10,000 సంవత్సరాలు అన్నట్ట. నువ్వు 20,000 సంవత్సరాలు. బొంద, మనం ఎందుకయ్యా జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాం? చూడు వాళ్ళిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉన్నారో. వివాహం చేసుకుంటే అంత ఆనందం ఉండేటట్టుంది, మనమంతా వివాహం చేసుకుందామండి అనుకున్నట్టు వాళ్ళు సీనియర్ మోస్ట్ మహర్షులందరూ. అయితే మరి మనకు ఇప్పుడు ఎవరయ్యా పిల్లనిస్తారు? ఏజ్ బార్ అయిపోయింది కదండి. 25 ఏళ్ళు వస్తేనే వివాహాలు లేవు. 30,000 సంవత్సరాలు వాళ్ళ బయోడేటాలు చూస్తే బూర్చపోతారు అందరూ. ఏజ్ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉంటుంది. 30,000 సంవత్సరాలు, 50,000 సంవత్సరాలు అంటే అప్పుడు అందులో ఒక మంచి తెలివైన మహర్షి ఒక ఐడియా వచ్చింది. మనకు ఆ మ్యాట్రిమోనీలు ఇవన్నీ తిరగాల్సిన అవసరం లేదయా అన్నాడు. ఏమిటంటే, మీకు తెలీదా? రాముడు నడిచి వెళ్ళాడు అనుకో,
రాయి ఆయన పాదానికి తగిలితే ఆడవాళ్ళు అయిపోతారు కదా, లాజిక్. రాముడు వెళ్ళే దారిలో మనకు కావలసిన రాళ్ళని, చక్కని రాళ్ళని, మనకు ఎలాంటి వాళ్ళు కావాలో అలాంటి, లావుగా ఉంటే లావు రాయిని, సన్నగా కావాలంటే సన్న రాయిని తెచ్చి ఆయన పాదాలు, ఆయన నడిచే దారిలో పెడదాం. ఆయన పాదాలు తాకితే వాళ్ళంతా కన్యలు అయిపోతారు, మనం వివాహం చేసుకోవచ్చు అనుకున్నట్టు. అందువలన తనునంటన్, తనను తాకితే చాలు వాళ్ళు స్త్రీలు అయిపోతారు కాబట్టి ఎందుకు వచ్చిందని సతులవుట కోరు. వాళ్ళు అడిగారు, మేము కౌగిలించుకొని మేము భార్యలు అయిపోతాను నీకు అన్నారు. అబ్బాయి ఇదంతా కుదరదని ముని బృందంబు తదాపాది వనజక్షోదము గల్గియున్. వాళ్ళకి తెలుసు ఆయన పాదాలకు తాగినటువంటి ధూళి స్త్రీలు అవుతారు అనే విషయం తెలిసినప్పటికీ పెరజనింతా వల్లవ స్త్రీలుగా జననం బందగజేసి, ఆ అవకాశం ఇవ్వకుండా వాళ్ళందరినీ గోప స్త్రీలుగా అయ్యేలాగా చేసి, స్వసంసక్తాత్మలన్ వాళ్ళందరూ ఈయన మీదే మనసు పడి ఉండేలాగా చేసి, చివరికి గాంధిని తనయ ప్రేరణ భాషే, గాంధిని తనయుడు. వాళ్ళంతా పాపం మధురలో కృష్ణుడు వస్తాడు 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 అని కూర్చుంటే అక్రూరుణ్ణి పంపించాడు, నువ్వు వెళ్ళి కాస్త సముదాయించవయా తర్వాత వస్తానని. దూరం నుంచి వాళ్ళు చూశారు, అక్రూరుణ్ణి చూసి కృష్ణుడే అనుకున్నట్టు వాళ్ళు. ఎందుకంటే అక్రూరుడు కూడా అలాగే ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి మధుర వెళ్ళిన తర్వాత మధురకి సంబంధించిన కట్టుబొట్టు వ్యవహారం అంతా వచ్చేసింది కృష్ణుడికి. అక్రూరుణ్ణి చూసినా కృష్ణుడు చూసినా ఒకేలా ఉంటారనమాట. అలాంటి అక్రూరుణ్ణి పంపించి వాళ్ళ ప్రేరణతో చివరికి వెళ్ళాడుగా, అక్రూరుడి ద్వారా వెళ్ళాడు వాళ్ళ దగ్గరికి. భోజపుర యాత్రాదంభ సంరంభి, భోజపురాన్ని మధురని పరిపాలించే ఆ భోజుడు అంటే వాళ్ళంతా యదు వృష్ణి భోజ కుకుర అంధగాని యాదవుల్లో రకాలన్నమాట. భోజులు అంటారు. ఆ భోజపురాన్ని చూడాలనే యాత్ర చేస్తానని అక్రూరుడి ద్వారా వెళ్ళాడు. వెళ్ళింది ఎందుకంటే ఇదిగో వీళ్ళందరినీ కలవడం కోసమే. అంటే అప్పుడు వాళ్ళని వంచి తర్వాత జన్మకి వాయిదా వేసి ఏమిటో అన్నీ ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడండి అని చెప్తాను. నిత్యసక్తాక ఆనంద కృష్ణ ఇతి అభిసంస్తుత అని, నిత్యసత్తాకమైన ఆనందమే కృష్ణ అన్నాడు. కృష్ణుడు అంటే దానికి పర్యాయ పదం, దానికి అర్థం ఏమిటి అంటే ఆనందము. ఎలాంటి ఆనందం? నిత్యము మనలోనే ఉండే, మనతోనే ఉండే ఆనందము. దానికి కృష్ణ అని పేరు. ఎక్కడ ఉంటుందండి? ఇది మనలోనే ఉంటుంది. మధురా ద్వారకా గుహ్యం. మన శరీరం అనేది మధుర, శరీరమే మధుర. మధు అంటే విషయ ప్రేరణ, కోరికలు అనుకోండి. మధు అంటే తీపి, ప్రతిదీ కావాలనుకోవడం. ఈ శరీరం ఏం చేస్తుంది? నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలంటుంది. మధు అంటే విషయగ్రాహకత్వం, ప్రతిదీ కావాలనుకోవడం. దాన్ని రా అంటే లాతి గృహ్ణాది ఇది మధుర అంటే ప్రీతిని పొందాలి అనే కోరిక కలిగి ఉండటం ఈ శరీరానికి లక్షణం. కాబట్టి ఈ శరీరం మధుర అనుకోండి. మధురలో ఎక్కడ పుట్టాడు కృష్ణుడు? ఒక కారాగారంలో పుట్టాడు. ఆ కారాగారమే మన హృదయ కుహరము. ఈ హృదయ కుహరంలో ఉంటాడు శ్రీకృష్ణుడు అనే ఆనందం. అక్కడి నుంచి వస్తున్నాడు. ఎవరికి వచ్చాడు అంటే సంస్కరింపబడిన బుద్ధికి ఈ ఆనందం పుడుతుంది. ఆనందం ఎప్పుడు కలుగుతుంది? మన బుద్ధి సంస్కారం పొందాలి. అంటే భగవంతుడు అంటే ఏమిటి, ఆ తత్వం అంటే ఏమిటి అది తెలిసినప్పుడు సంస్కృతమైన సంస్కరింపబడిన బుద్ధికి పుడుతుంది. ఆ బుద్ధి పేరు దేవకి అన్నారు. ఈ బుద్ధి కలగాలంటే ఈ బీజం ఎవరిది ఉండాలి అంటే వివేకం ఉండాలి. ఆ వివేకం వసుదేవుడు. ఇప్పుడు వివేకం వసుదేవుడు అయితే, సంస్కృతమైన సంస్కరింపబడిన బుద్ధి దేవకి అయితే, ఈ రెండింటికి పుట్టే ఆనందమే కృష్ణుడు. ఎక్కడ పుడతాడు? శరీరంలో, హృదయ కుహరంలో పుడతాడు. కృష్ణుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఈ జీవాత్మ లోపల పరమాత్మగా ఉన్నాడు. అయితే ఈ జీవాత్మ ఏం చేస్తోంది? పరమాత్మని గుర్తించలేకపోతుంది. చూడండి, మన ఇంటి ఎదురుకుండానే డాక్టర్ గారు ఉంటారు. ఆయన దగ్గరికి వెళ్ళి మనం ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే మనకు మొహమాటం. ఇంట్లోనే ఉంటారు, కానీ మనం ఏం చేస్తాం? ఇంకెక్కడికో వెళ్ళి ఎవరి దగ్గరకో వెళ్తే
ఆయన ఏమన్నా తీరుస్తాడా? ఆయన ఏమన్నా చేయగలడా? ఆయన మళ్ళీ మందుల మీద ఆధారపడతాడు. ఆయన దగ్గరికి వెళ్ళినంత మాత్రం చేత మనకు రోగం పోతుందా? పోదు కదా. ఆయన ఏం చేస్తాడు? నీ శరీరానికి సంబంధించిన తత్వం ఏంటో తెలుసుకుని దానికి ఏ మందు పనిచేస్తుందో ఇస్తాడు. అంతే కదా చేసే పని. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన ముందు కూర్చుని వచ్చేస్తే మన రోగం పోతుందా? పోదు కదా. ఏదో ట్రీట్మెంట్ జరగాలి కదా. అలాగే ఈ జీవాత్మ కూడా తన పక్కనే ఉన్న పరమాత్మని గుర్తించకుండా, జీవాత్మ అంటే నేను, నా శరీరానికి ఏదో అయిపోయిందండి అని ఈ శరీరాన్ని తీసుకుని వెళ్ళి అక్కడికి వెళ్తాం. ఎక్కడికి వెళ్తాం? ఆ డాక్టరే ఆచార్యుడు అన్నారు. ఆచార్యుడి దగ్గరికి వెళ్తే, ఓహో నీకు వచ్చిన రోగం ఇదయ్యా, నీ ఆత్మకి వచ్చిన రోగం. ఈ శరీరానికి వచ్చిన రోగం ఏమిటాయి అంటే సంసారము. దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆ పిల్లలకి సైడ్ ఎఫెక్ట్స్ వాళ్ళ బ్యాగులు, స్కూళ్ళు, ఫీజులు, గొడవ, వ్యవహారం, పొద్దున టైంలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వీటన్నిటి నుంచి ఈ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మంచి నీకు వైద్యం ఇస్తాను అని చెప్పి భగవంతుణ్ణి ఎలా చూడాలో, ఎలా దర్శించాలో ఈ సంసారంలో ఉంటూనే తరించేటటువంటి మార్గం చెప్పడానికి ఒక సుమార్గాన్ని చూపిస్తాడు. ఆ దిశలో గోదాదేవి ముందుకు వెళుతోంది. అందుకే భగవంతుడు అంటే ఏమిటి, ఆయన ఎందుకు ఎలా చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు. అందుకని రామావతారాన్ని ప్రశ్నించింది. రామావతారంలో మనకు ముఖ్యంగా ముగ్గురు కనిపిస్తారు. ఎవరు? రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు. వీళ్ళ ముగ్గురు ఒకటేనా? ఏమన్నా తేడాలు ఉన్నాయా? రావణుడు కంటే కుంభకర్ణుడు చాలా మంచివాడండి, గొప్పవాడండి. ఎందుకంటే ఎప్పుడూ నిద్రపోతూ ఉంటాడు కాబట్టి. మెలకువగా ఉన్నవాడు గొప్పవాడా, నిద్రపోయేవాడు గొప్పవాడా? ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి మనకు కొన్ని సామెతలు. ఏదో సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అంటారు. నథింగ్ ఈజ్ బెటర్ దాన్ నాన్ సెన్స్ చేయడం కంటే నథింగ్, ఏమీ లేకపోవడం బెటర్ అంటారు. నాన్ సెన్స్ ఈజ్ బెటర్ దాన్ న్యూ సెన్స్. ఏదో న్యూ సెన్స్ చేయడం కంటే నాన్ సెన్స్ కొంచెం బెటర్ అండి అన్నారు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురులో అసలు మనం ఎవరం? మనం రావణాసురుడువా, కుంభకర్ణుడువా, విభీషణుడువా? చూసుకుంటే రావణాసురుడు పాపం మెలకువగా ఉంటాడండి, వాడు నిద్రేపోడు, వాడి లక్షణం అది. కుంభకర్ణుడు నిద్రపోతూ ఉంటాడు, వాడి లక్షణం అది. అంటే ఒక రకంగా చెప్పాలంటే రావణాసురుడి కంటే కుంభకర్ణుడే నయం. ఎందుకని? రావణాసురుడు మెలకువగా ఉండి ఉద్ధరించిందేముంది? మెలకువగా ఉండి వాడు చేసినవన్నీ అల్లరి పనులే కదా, దుశ్చేష్టలే. చిన్నపిల్లలు చూడండి, బాబు వీడు పడుకుంటే చాలరా నాయన, వీడు మెలకువగా ఉంటే ఇల్లు పీకి పందిరేస్తున్నాడని వాడిని పడుకోబెట్టేస్తాను. జో 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 వాళ్ళు లేచినా సరే టప 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 కొట్టు పడుకోబెట్టేస్తారు. చిన్నపిల్లల్ని చూడండి, ఎందుకు వచ్చింది వీడితో గొడవది. కాబట్టి కుంభకర్ణుడు బెటర్ రావణాసురుడి కంటే, అంతే కదా. ఎందుకంటే వాడు పుట్టిన దగ్గర నుంచి నిద్రపోడు, చేసినవన్నీ పనులే. సీతాదేవిని ఎత్తుకొచ్చేశాడు, ఎవడు చెప్పినా ఏమి విండు. రాముడితో వైరం పెట్టుకున్నాడు. ఎవరితో వైరం పెట్టుకోకూడదో తెలియదు, తెలిసిన వాళ్ళు చెప్పినా వినడు. అలాంటి వాడు మెలకువగా ఉండటం కంటే నిద్రపోవడం నయం. అందువల్ల ఆ రకంగా చూస్తే కుంభకర్ణుడు చాలా గొప్పవాడు. ఎందుకని హాయిగా నిద్రపోయాడు, శ్రీరాముడితో వైరం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలా మనం ఒక నిర్ణయం చేశామనుకోండి, సరే లేచాడు పోనీ కుంభకర్ణుడు. లేచిన తర్వాత ఏమైనా తెలుసుకున్నాడా? నిద్ర లేచి లేవడంతోనే మళ్ళీ చేయకూడని పనులు మొదలుపెట్టాడు. రాముడి మీదకి యుద్ధంకి వెళ్ళాడు కదా. అందువల్ల ఇప్పుడు ఇంకో నిర్ణయం ఏమిటి? మెలకువగా ఉండడం వల్ల ప్రయోజనం లేదు, నిద్రపోవడం వల్ల ప్రయోజనం లేదు. మరి విభీషణుడు ఏం చేశాడు? ఆయన మెలకువగానే ఉన్నాడు. మెలకువగా ఉన్నంత మాత్రాన ఉపయోగం ఏమిటి? కళ్ళు తెరుచుకుని ఉన్నానండి, ఎదురుగుండా ఒక పదార్థం ఉంది, ఒక దృశ్యం ఉంది. దాన్ని చూడాలంటే నా కన్ను బాగుండాలి కదా. నేను మెలకువగా ఉన్నంత మాత్రాన చూడలేను దాన్ని, నా కళ్ళు బాగుండాలి. కళ్ళు బాగా లేకపోతే అక్కడ ఎంత అందమైన దృశ్యం ఉన్నా ఇలాగే ఉంటాడు. కళ్ళు బాగున్నాయండి, అద్భుతమైన నేత్రాలు ఉన్నాయి, ఎంత చీకట్లో అయినా చూడగలిగే శక్తి ఉంటే ఉంది. అసలు వెలుతురే లేదనుకోండి, అప్పుడు కూడా వాడు చూడలేడు. అంటే మనం ఎలా ఉండాలి? మెలకువగా ఉండాలి. మెలకువగా ఉన్న వెలుతురు ఉండాలి.
ఆ వెలుతురుని చూసే కళ్ళుండాలి, ఆ కంటి ముందు ఉన్న దృశ్యాన్ని అర్థం చేసుకునే తత్వం ఉండాలి. ఇది విభీషణుడికి ఉంది. మెలకువగానే ఉన్నాడు రావణాసురుళ్ళ, నిద్రపోలా. ఆయనకి వెలుతురు వచ్చింది. ఎప్పుడైతే రాముడు వచ్చాడని తెలిసిందో, రావణాసురుడు చేసింది తప్పని తెలిసిందో, వెంటనే ఆయన ఆ వెలుతురుని అంటే ఆ జ్ఞానాన్ని అందిపుచ్చుకున్నాడు. ఆ జ్ఞానాన్ని అందిపుచ్చుకొని వెంటనే విడిచిపెట్టి, ఆజగామ ముహూర్తేన వెంటనే విడిచిపెట్టి, తనకున్నవి ఏవీ వద్దని విడిచిపెట్టి ఎవరిని ఆశ్రయించాలో ఆశ్రయించాడు. మనం నిజంగా మెలకువలో ఉన్నామా అంటే అది మెలకువ కాదు. ఆ మెలకువలో ఏముండాలి? బుద్ధి ఉండాలి. ఆ బుద్ధి పరమాత్మ మీద ఉండాలి. అప్పుడే పరమాత్మ తత్వం మనకి అర్థమవుతుంది. ఆ తత్వాన్ని అర్థం అయ్యేలా చెప్పడం కోసమే గోదాదేవి ఇలాంటి లక్షణాలన్నీ చెప్తోంది. అందుకే కృష్ణుడు ఎక్కడని వాడట? మన హృదయంలోనే ఉంటాడు. మన హృదయంలో ఉండే నిత్యసత్తాక ఆనంద కృష్ణ ఇది అభిసంస్తుత. ఎక్కడ పుట్టాడు? మధుర అనే గుహలో పుట్టాడు. ఇంకా ఎక్కడ పుట్టాడు? ఆ మధురే శరీరము. ఆ శరీరంలో ఒక హృదయంలో పుట్టాడు. ఈ హృదయంలో ఎప్పుడూ ఉంటూనే ఉంటాడు. అయితే మనం గుర్తించము. అందువలన ఎప్పుడైతే గుర్తించలేదో ఆనందం వెళ్ళిపోతుంది. ఎందుకని? బాధింపబడి వెళ్ళిపోతుంది. ఈ మధురని విడిచిపెట్టి కృష్ణుడు వెళ్ళిపోయాడు అంటే అర్థం ఏమిటి? కసి హింసాయాం కంసుడు. మనలో ఉన్న దుర్గుణాలు ఉన్నాయి చూసారా, అవే కంసుడు. వాటికి 10 రకాలైన ప్రవృత్తులు ఉంటాయి. అవే పంచ ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అని. ఈ ఇంద్రియాలు మనఃప్రవృత్తులు ఉంటాయే, ఈ మనస్సుకున్నటువంటి ప్రవృత్తులు, ఈ దుర్మార్గపు లక్షణాలన్నీ ఈ ఎవరికి? కంసుడికి ఉన్నటువంటి లక్షణాలు. ఇప్పుడు మనస్సుని కంసుడు అనుకోండి. ఆ మనసుకు ఉండే ప్రవృత్తులు ఉన్నాయే అవి అతని పరివారం. ఎప్పుడైతే ఈ ఆనందం అనే కృష్ణుణ్ణి మనసు బాధించడం మొదలుపెట్టిందో మధురని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. మళ్ళీ ఎప్పుడు వస్తుంది? అక్రూరుడు ద్వారా తిరిగి వచ్చింది. అక్రూరత్వం మనలో కలగాలి అంటే దైవత్వం కలగాలి. క్రూరత్వం పోయి కృష్ణుడు ఎప్పుడు వచ్చాడండి? కంసుడు పంపించిన అందరినీ సంహరించేసిన తర్వాత మనఃప్రవృత్తులన్నీ పోయిన తర్వాత ఆనందం వెల్లివిరుస్తుంది. కాబట్టి కృష్ణుడు అనేవాడు ఆనందం అనుకుంటే ఆ ఆనందం ఎప్పుడు కలుగుతుంది? మనస్సుకు సంబంధించిన 10 రకాలైన ప్రవృత్తులు పోయి అక్రూరత్వం మనలో వస్తే అప్పుడు కృష్ణుడు అనే ఆనందాన్ని మనం పొందగలుగుతాం. అది ఈ పదాలలో ఉన్న అంతరార్థం, వేదాంతపరమైన అర్థం. కాబట్టి ఇక్కడికి ఈ రోజుకి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.